అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. ఎన్నో సంకల్పాలు చేసుకుంటాం, ఎన్నో కోరికలు, ఎన్నో ఆలోచనలు. అవి తీరకపోయేసరికి ఒక రకమైనటువంటి నిర్లిప్తత, ఎవరిని కదిల్చినా ఒక లావ బయటికి వస్తూ ఉంటుంది. ఏదో తెలియని బాధ, సమాజము మనకేదో అన్యాయం చేస్తోంది అనేటటువంటి బాధ. మనము ఎంత ఆనందంగా ఉండాలో అంత ఆనందంగా ఉండలేకపోతున్నాము అనేటటువంటి బాధ. ఎవరో మన ఆనందానికి అడ్డు వస్తున్నారు అనేటటువంటి బాధ. అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి కదా, సక్రమంగానే జరుగుతున్నాయి. మరి ఎందుకు ఎక్కడ ఈ చిన్న ఆటంకం రాకపోతే బాగుండేది కదా, ఈ ఒక్కటి కనుక నా జీవితంలో లోపం లేకపోతే ఇది బాగుండేది కదా, ఈ ఒక్క విషయము కనుక అయిపోయి ఉంటే నా జీవితం బాగుండేది కదా. ఇలాగా ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో బాధపడడం, ఆలోచించడం జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించినట్లయితే మనందరము నిజంగా బాధపడవలసిన అవసరం ఉందా జీవితంలో చూసుకోవాలి. బాధపడడం, బాధ దేనికి పడతాము? ఏదో తక్కువైంది అన్నప్పుడు బాధపడతాం, ఏదో అనుకున్నది జరగలేదు అనుకున్నప్పుడు బాధపడతాం. కానీ ఒక్కసారి పక్క వాళ్ళని చూసి మనం అసూయపడే బదులు ఇంక కొంతమందిని చూసి జాలిపడేటటువంటి సమయాలు కూడా ఉంటాయి. కానీ మనం అవి చూసుకోము. మనము ఎంత అదృష్టవంతులమో తెలుసుకోము. ఎప్పుడైతే మనం ఎంత అదృష్టవంతులమో తెలుసుకోమో అది అన్నిటికంటే పెద్ద దురదృష్టం. ఉదాహరణకి, ఈ ప్రపంచం లోపల భోజనం లేకుండా ప్రతిరోజు కొన్ని కోట్ల మంది ఉంటున్నారు. ప్రపంచం లోపల సుమారుగా 7 నుంచి 7.5 బిలియన్ మంది ఉన్నారు. 700 కోట్ల 800 కోట్ల మంది సుమారుగా. ఈ 700-800 కోట్ల లోపల ప్రతిరోజు భోజనం అందరికీ ప్రిపేర్ అవుతుంది. ఎంతమందికి ప్రిపేర్ అవుతుంది? 15 బిలియన్ మందికి ప్రిపేర్ అవుతుంది. అంటే అవసరమైన దానికంటే డబల్ ఫుడ్ ప్రిపేర్ అవుతుంది. కానీ ప్రపంచంలో 100 నుంచి 200 కోట్ల మంది ఆకలి చావులు చస్తున్నారు. ఆలోచించినట్లయితే ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు? సమాజంలో మన కోరికలే ధర్మబద్ధమైనవి అని అనుకుని ప్రతి ఒక్కరూ అనుకోవడంతో ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకోవడం లోపల ఏమైపోతుందంటే ఎంతోమంది ఆకలిగా ఉంటున్నారు. కానీ 700 కోట్ల మంది కంటే ఎక్కువ ఆహారమే మనకు లభ్యమవుతుంది. అది ఆ రకంగా చూసుకుంటే మనం అదృష్టవంతులం కదా. ఈరోజు మనకు ఒక బ్రేక్ఫాస్ట్, ఒక లంచ్, ఒక డిన్నరు చేయగలిగితే అదృష్టవంతులము అని చెప్పేసి తెలుసుకోవచ్చు. ఏదో ఒక అమ్మ నాన్న ఎవరో ఇద్దరు ఎవరిలో కాస్త మనని చదువుకోవడానికి అని చెప్పేసి స్కూల్కి పంపించారు. స్కూల్ చదువు తర్వాత మల్లికార్జున రెడ్డి గారు మ్యూట్లో పెట్టుకోండి. స్కూల్కి వెళ్ళడం, కాలేజీకి వెళ్ళడం ఇవన్నీ జరుగుతున్నాయంటే ఎంతోమంది, ప్రపంచంలో కొన్ని 100 కోట్ల మందికి లేనటువంటి చదువు మనకు ఉంది అన్నటువంటి లెక్క. అది కాదు, సమాజం లోపల ఒక ఇల్లు ఉంది, నాకు సొంత ఇల్లు ఉంది, లేదా కనీసం ఒక రెంటెడ్ హౌస్ ఉంది అనుకుంటే అలా ఇల్లు లేని 100 కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో. నాకు అసలు ఇంటర్నెట్, ఒక ఉద్యోగము, ఒక సెల్ ఫోను, ఒక ల్యాప్టాప్ ఉన్నాయి అంటే ఇంకా మీకు లగ్జరీ స్టార్ట్ అయినట్టు లెక్క. ఇంట్లో ఒక ఫ్యాన్ ఉంది అంటే ఇక అసలు మీరు అది ఎంజాయ్ చేయడమే, ఇక పండుగ చేసుకోవడమే. అంటే ఈ విధంగా ఏమవుతుందంటే ఇవన్నీ కూడా మనం బ్లెస్సింగ్స్గా కౌంట్ చేయము. కొన్ని చోట్ల నీరు దొరకదు, కొన్ని చోట్ల సరైనటువంటి గాలి దొరకదు. అటువంటి పరిస్థితులలో మనం ఏమనుకుంటామంటే మంచి గాలి దొరికితే చాలు, మంచి వాతావరణము ఉంటే చాలు అనుకుంటాం. ధ్రువ ప్రాంతాలలో ఉన్నటువంటి చలికి అక్కడ ఉన్నటువంటి పెంగ్విన్లు కానీ అవి కానీ ఇలా నిలబడుతూ ఉంటాయి. ఎంత దారుణంగా అంటే చల్లటి గాలులు వాటి శరీరం మీద వీస్తుంటే కప్పుకోవడానికి దుప్పట్లు ఉండవు. అలా ఉంటూ ఆ చలిని భరిస్తూ జీవితం అంతా గడపాలి.
జీవితమంతా గడపవలసిందే అంత చలి లోపల. ముఖ్యంగా 6 నెలల పాటు మరీ దారుణంగా ఆ చలిని గడపాలి. ఎలుగుబంట్లు తీసుకున్నట్లయితే అవి చూసుకున్నట్లయితే పాపం ఇవొక దగ్గర అవొక దగ్గర ఉంటాయి. ఎలుగుబంట్లు ఒక దగ్గర నార్త్ పోల్లో, ఈ పెంగ్విన్స్ సౌత్ పోల్లో ఇలా దొరుకుతాయి. అయితే ఈ ఎలుగుబంట్లు చూసినట్లయితే పోలార్ బేర్స్ ఏవైతే ఉంటాయో అవి 6 నెలల పాటు హైబర్నేషన్ మోడ్లోకి వెళ్ళిపోతాయి, నిద్రాస్థితిలోకి వెళ్ళిపోతాయి. వాటికి పుట్టినటువంటి బేబీస్ ఏవైతే ఉంటాయో అవి మొట్టమొదటిసారిగా సూర్యకిరణం రాగానే బయటికి వస్తాయి. మొట్టమొదటి అడుగులే తప్పటడుగులు. మామూలుగానే తప్పటడుగులు ఈ స్నో లోపల జారిపోతూ ఉంటాయి. అడవిలో చూసినట్లయితే రాత్రి అయిందంటే చాలు వేట మొదలు. తనను తను కాపాడుకోవాలి. అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటాయి, ర్యాబిట్స్ పరిగెడుతూ ఉంటాయి, కోతులు పరిగెడుతూ ఉంటాయి. ఎవరొచ్చి తినేస్తారో తెలియదు, ఏ క్షణంలో ఏం చేస్తారో తెలియదు. ఇవన్నీ ఆలోచిస్తే మనం ఎంత సుఖంగా ఎంత ఆనందంగా ఉన్నామో చూసుకోండి. ఒక మహోన్నతమైనటువంటి దేశం లోపల ఒక మహోన్నతమైనటువంటి ధర్మము ఉన్న దగ్గర మనం పుట్టి భగవంతుడి గురించి తెలుసుకోగలిగేటటువంటి అవకాశం వచ్చింది. ఇటువంటి అవకాశం ఎంతమందికి ఉంటుంది? సో అందుకే కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అంటారు. మనకున్నటువంటి బ్లెస్సింగ్స్ని, మనకున్నటువంటి వరాలని మనం కనుక లెక్క పెట్టుకోగలిగితే ఇంకా అంతకంటే మించింది ఇంకోటి ఏం లేదు. కాబట్టి ఆ భగవంతుడికి మనం కృతజ్ఞత ఇవ్వాలి. ఎందుకంటే మనం భగవంతుడిని ఎప్పుడు కూడా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మంచి గాలి వస్తుందా, ఓకే, పట్టించుకోము. మనం మంచిగా వర్షాలు పడుతూ పంటలు పండుతున్నాయా, ఏమనుకోము. ఎప్పుడైనా వరదలు వచ్చి మన ఇల్లు కొట్టుకుపోతే ఏం దేవుడు అండి, ఇంత అన్యాయం చేసినటువంటి దేవుడు అని చెప్పి దేవుడిని తిట్టిపోస్తాం. ఉద్యోగం లోపల ప్రమోషన్స్ వస్తున్నంత వరకు కూడా భగవంతుడిని పొగుడుతూ ఉంటాం. మనల్ని మనం పొగుడుకుంటూ ఉంటాం. కష్టపడ్డాను, ఏదో ఇన్నాళ్ళు కష్టపడ్డందుకు ఏదో ఫలితం వచ్చింది, ఇంత బాగా చేశాను, నేను మంచివాడిని కాబట్టి ఇలా జరిగింది, మేము మంచివాడిని కాబట్టి అలా జరిగింది. మా అపార్ట్మెంట్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన 108 సార్లు విష్ణు సహస్రనామం చేయించడం అంటే ఏముంది, అందరి ఇళ్ళలో చేశాం మేమంతా కలిసి. అదంతా అయ్యాక ఆయన చెప్తున్నాడు, నా కూతురు పెళ్ళైంది, ఇంతమందితో చేయించాను అని అంటున్నాడు. సో ఈ విధంగా ఏమవుతుందంటే మనము గొప్పవాళ్ళము అనేటటువంటి భావన మనకు పెరుగుతుంది. ఒకవేళ పొరపాటున దేవుడు కార్యాలు ఏమన్నా చేసినా అది మనం గొప్పగా తీసుకుంటాం, కానీ అది బాధ్యతగా తీసుకోము. మనం మంచి వాళ్ళము, అందుకే మనకు అన్నీ మంచి జరిగాయి అని అనుకుంటూ ఉంటాము. అంటే తెలిసి తెలియని తరం. భగవంతుడు సర్వవ్యాపకుడు అని చెప్పేసి తెలుసుకున్నాం. భగవంతుడి గురించి ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకున్నాం. మనం మామూలు విషయాలు కాదు మనం తెలుసుకున్నటువంటివి. భగవంతుడు టైం అండ్ స్పేస్ అండ్ మెటీరియల్, ఈ మూడింటికి సంబంధించిన వాడు అని చెప్పి తెలుసుకున్నాం మనం మొట్టమొదటి నుంచి. తర్వాత మనం ఏం తెలుసుకున్నాము? భగవంతుడు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తితోటి ఈ ప్రపంచాన్నంతా కూడా ఒక క్రమ పద్ధతి లోపల సృష్టించాడు అని చెప్పి తెలుస్తుంది. ఒకసారి ఆలోచిద్దాం. మనము నిద్రావస్థలోకి వెళ్తాం. వెళ్ళినప్పుడు ముందుగా మనకు మధ్యలో స్వప్నాలు వచ్చేటటువంటి అవస్థ ఉంటుంది. ఈ స్వప్నావస్థ లోపల మనం కొన్ని సినిమాలు తయారు చేస్తాం. ఆ సినిమాల లోపల మనమే కొన్ని పాత్రలను పుట్టిస్తాం, వందలాది పాత్రలను పుట్టిస్తాం. వాళ్ళకు డైలాగ్ రైటింగ్, వాళ్ళందరూ పాత్రలు కదులుతూ ఉంటారు. ఒక క్షణంలో అమెరికాలో ఉంటాము, ఒక క్షణం యూకేలో ఉంటాము, ఇంకో క్షణము ఇండియాలో ఉంటాము, ఇంకో క్షణం అడవుల్లో ఉంటాము. రకరకాల స్క్రీన్ ప్లే, కథా స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ మనమే చేస్తూ మధ్య మధ్యలో యాక్టింగ్ కూడా చేస్తూ ఉంటాము. చేస్తూ అందులో ఉన్న ఫలితాలను అనుభవిస్తూ ఆనందపడుతూ బాధపడుతూ ఇవన్నీ చేస్తూ ఉంటాము. ఒక్కసారి ఆలోచించండి, ఏ శక్తి లేకుండా మనము నిద్ర లోపల ఒక పెద్ద ప్రపంచాన్ని సృష్టించినప్పుడు భగవంతుడు ఎంత పెద్ద సృష్టిని సృష్టించి ఉంటాడు. భగవంతుడు తనలోంచే ఈ సృష్టి మొత్తాన్ని కూడా సృష్టించాడు. భగవంతుడికి మనం వేరుగా లేము అనే ఒక్క సత్యం తెలుసుకోవడానికే విష్ణు సహస్రనామం చదవడం, అంతే. లలిత సహస్రనామం వేరు, విష్ణు సహస్రనామం వేరు. ఈ రెండింటికి చాలా తేడా ఉందని మనం తెలుసుకున్నాం. లలిత సహస్రనామం మనం తెలుసుకున్న 65-70 వారాలలో ఏం తెలుసుకున్నాము? ఏమిటంటే ప్రకృతిలో ఉన్న ప్రతి రహస్యాన్ని తెలుసుకోగలిగాం. కానీ విష్ణు సహస్రనామంలో మనం ఏంటంటే భగవంతుడి యొక్క స్వరూపాన్ని లక్షణాల ద్వారా తెలుసుకుంటున్నాం. ఇది నేను సార్ మాట మాటకి ఉపోద్ఘాతం ఎందుకు చెప్తారు అంటే ఇందులో ఉన్నటువంటి ఒకే ఒక సత్యాన్ని మనం గుర్తించాలి. ఏంటంటే బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. ఈ జగత్తు అంటే ఏంటి? మనకు కనిపిస్తూ ఉంది, ఇది వస్తుంది పోతుంది. జాయతే గచ్చతే ఇది జగత్. వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. ఈ ప్రపంచం అంతా కూడా మనకు కనిపించేటటువంటిది ఏది కూడా సత్యం కాదు. కానీ ఈ ప్రపంచాన్ని తన స్వప్నావస్థలో మనం ఏ విధంగానైతే మన ప్రపంచాన్ని సృష్టిస్తామో అదేవిధంగా భగవంతుడు ఒక క్రమ పద్ధతిలో తనలోంచే పుట్టించినటువంటి వారి మనము. అంటే మనమంతా కూడా భగవంతుడి యొక్క అంశ. మనము భగవంతుడి యొక్క అంశ. కాబట్టి మనం ఎంత సంతోషంగా ఉండాలి, మన లోపల భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడు లేకపోతే మనము ఈ చేతులు కదల్చలేము, కాళ్ళు కదల్చలేము, కళ్ళు చూడలేవు, చెవులు వినలేవు, నోరు మాట్లాడలేదు, ముక్కు వాసన చూడలేదు. ఇవన్నీ కనుక మీలో ఉన్నాయి అంటే
ఇక మీ లోపల బాధ ఉండక్కర్లేదు. కాబట్టి ఈరోజు ఒక విషయం డిసైడ్ చేసుకోండి. ఈరోజు నుంచి నేను బాధపడాలా, బాధపడకూడదా? నేను మంచివాడిని, అవతల వాడు ఇలా అన్నాడు. నేను మంచిదాన్నే, ఆమె ఇలా అంది. చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకున్నారు? ఈ రోజుతో ఒక్కసారిగా ఆపేసేయండి. ఎందుకంటే మనమంతా భగవంతుడు అంశలం, భగవంతుడి యొక్క కారణం. మనము భగవంతుడు ఏ విధంగానైతే కారణ జన్మలు ఎత్తాడో మనం కూడా ఏదో ఒక కారణం లేదే మానవ జన్మ రాదు. ఎందుకంటే నిన్న మనం తెలుసుకున్నాం, జ్ఞానయోగం ప్రారంభించుకున్నప్పుడు జ్ఞానం గురించి తెలుసుకుంటూ, జ్ఞానం అనేది ఒక ప్రత్యేకమైనటువంటిది, అది తెలుసుకోవడానికి మనకు చాలా టైం పడుతుంది అని అనుకున్నాం. అందులోపల ఈ భగవంతుడు గురించినటువంటి జ్ఞానము మరేది కాదు, మన గురించి మనం తెలుసుకోవడమే. స్వస్వరూప సాధన చేస్తూ భక్తిలోకి, తర్వాత జ్ఞానంలోకి మనము వస్తూ ఉంటాం. తెలిసి 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 మెల్లగా అలా ఎదుగుతాం. ముందు తెలిసి తెలియనట్టుగా ఉంటుంది. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. తెలిసి తెలియనట్టుగా ఉంటుంది, తర్వాత తెలుస్తూ ఉంటుంది, తర్వాత తెలియని విషయాల్లోంచి తెలుసుకుంటాం. అంటే ముందుగా ఏం చేస్తామంటే భగవంతుడి గురించి తెలియదు మనకు. తెలియనప్పుడు ఏం చేస్తాము, తెలిసిన విషయంతో దాన్ని పోలుస్తాం. ఇప్పుడు భగవంతుడు ఎలా ఉన్నాడు అంటే చెప్పలేము. భగవంతుని పట్టుకోగలమా? లేదు. భగవంతుని చూడగలమా? లేదు. అదేంటంటే పోతన చూశాడు, అది వదిలేసేయండి. ఆయన చూసిన రూపం ఏదో తెలియదు మనకు, ఆయన భావం గురించి మనం చెప్పలేము. ఓకే, నాకు దేవుడు కనిపించాడు అంటారు అందరూ. ఇంకా చెప్పాలంటే ఏ ఆలయం కన్నా వెళ్ళండి, ఈ ఆలయం ఎందుకు కట్టారు అంటే ఫలానా ఆయనకి దేవుడు కల్లో కనిపించి ఇక్కడ ఒక ఆలయం కట్టించమని చెప్పాడు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టేసేసి ఒకసారి చూస్తే భగవంతుడికి రూపం ఉందా? ఇన్నిసార్లు తెలుసుకుంటున్నాం, భగవంతుడికి ఒక రూపం అంటూ లేదు. భగవంతుడు ఎవరు? ఒక మేధావి. తను ఈ మేధస్సుతో ఈ ప్రపంచాన్నంతా కూడా, అంటే కొన్ని వందల వేల లక్షల పుస్తకాలు చదివితే మనకు మేధస్సు పెరుగుతుంది అన్న విషయాన్ని తెలుసుకున్నాం కదా. ఒక్కసారి అందరికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది. మనం 3 విషయాలు తెలుసుకున్నాము: దమము, శమము, ప్రజ్ఞాని. ఇంద్రియాలు నిగ్రహం చేసుకుంటే దమమని, మనస్సు నిగ్రహం చేసుకుంటే శమమని, బుద్ధిని కనుక వికసింపజేసుకుంటే ప్రజ్ఞ అని. బుద్ధిని ఎలా వికసింపజేసుకుంటామంటే స్వాధ్యాయం ద్వారా, జ్ఞాన సముపార్జన ద్వారా. ఈ జ్ఞాన సముపార్జన చేసినటువంటి వ్యక్తిని మేధావి అంటారు అని చెప్పి మనం గత వారం తెలుసుకుని అక్కడికి ముగించుకున్నాం. మేధస్సు, ఆ మేధా సంపద అత్యంత ఉన్నటువంటి వాడు. అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి విషయమూ ఆయనకు తెలిసినవాడు, ఆయనకు తెలియని విషయం అంటూ లేదు. అందుకనే ఆయన ఎవరు? విశేషంగా ఈ ప్రపంచాన్నంతా కూడా ఆక్రమించుకున్నటువంటి విక్రముడు. వి అంటే వైనతేయుడు అనే చెప్పుకోగలిగేటటువంటి గరుడ పక్షి ఉంది కదా, ఆ గరుడ పక్షి మీద కూర్చుని ప్రపంచమంతా ఆయన తిరుగుతూ ఉన్నాడు అని కూడా ఒకటి ఉంది. అంటే సర్వవ్యాపకుడు. విక్రమి అంటే విశేషంగా ఈ ప్రపంచాన్నంతా ఆక్రమించుకున్నటువంటి వాడు. సరైనటువంటి పాదములతో, అంటే సరైనటువంటి పాద స్పర్శలతో, చిహ్నములతో ఈ ప్రపంచమంతా కూడా ఉన్నాడు. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్. ప్రతిదీ కూడా భగవంతుడినే సూచిస్తుంది. ఒక చెట్టును చూసాము భగవంతుడే, ఒక పుట్టను చూసాము భగవంతుడే, ఒక ఏనుగును చూసాము, ఒక కుక్కను చూసాము, నక్కను చూసాము. అందుకే ఏమన్నారు మనకు భగవద్గీత లోపల? ఒక ఏనుగులోను, ఒక బ్రాహ్మణుడిలోను, ఒక కుక్కలోను, ఒక చండాలుడిలోను. ఇలా అన్నీ ఎందుకు చెప్పడానికి కారణం ఏంటి అంటే, ముందుగా చూసినట్లయితే బ్రాహ్మణుడు అంటే సాత్విక లక్షణము అని, ఏనుగు అన్నాడు అంటే రాజస లక్షణము అని, కుక్క అని చెప్పి చెప్పాడు, కుక్క మాంసం తినేవాడు కుక్క అని చెప్పి చెప్తే తామస గుణం. అంటే అన్ని గుణాలలో కూడా భగవంతుడే ఉన్నాడు అని చెప్పి తెలుసుకున్నవాడే జ్ఞాని. కాబట్టి భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు కాబట్టి ఆయన ప్రెజెన్స్ని మనం గుర్తించాలి. ఆయన ఏంటి? క్రమ పద్ధతిలో ఈ ప్రపంచాన్నంతా కూడా సృష్టించినటువంటి వాడు. క్రమ. సో ఇవన్నీ కూడా క్రమ విక్రమ ఇవన్నీ కూడా మనకు ఒకే దానికి సంబంధించినటువంటి దాన్ని కొద్దిగా వేరుగా, అంటే ఈ ప్రపంచాన్నంతా విశిష్టంగా ఆక్రమించుకున్నవాడు. దేనినైనా మిక్కిలి వేగంతో, క్రమ అంటే క్రమతీతి క్రమ అంటే వేగంగా దాటిపోయేవాడు, చాలా సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు భగవంతుడి యొక్క స్పీడు ఎంత ఉంది అంటే, ఆయన మామూలుగా చెప్పాలంటే భగవంతుడిని మనం అచలం అని కూడా అంటాం. అచలం అంటే అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. అంటే మనకు తెలిసే లోపల సూక్ష్మాది సూక్ష్మమైనటువంటి క్షణాలలో ఎంతో తక్కువ సమయంలో ఆయన అన్ని చోట్ల ఉండగలిగాడు. క్రమ. ఈ భగవంతుడు ఎవరు? అనుత్తముడు. అనుత్తముడు అంటే ఏంటి? నా ప్లస్ ఉత్తమ అంటే భగవంతుడు చెడ్డవాడు అని మీనింగా కాదు. భగవంతుడి లాంటి ఉత్తముడు ఇంకోడు లేడు, అంటే సర్వోత్తముడు అని చెప్పేసి. ఇది చెప్పినప్పుడు మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఏంటంటే ముందుగా హిందూ ధర్మం లోపల మనం ఏమని తెలుసుకున్నాము? భగవంతుడు ఆనంద స్వరూపుడు అని చెప్పి తెలుసుకున్నాం. మళ్ళీ ఒక్కసారి ఇంతకుముందు చెప్పుకున్న విషయాలు చెప్పుకుందాం. మన శరీరం ముందుగా అన్నమయ కోశం, అంటే ఇది ఇప్పుడు మీకు కనిపిస్తున్నది ఏదైతే ఉందో ఇది అన్నమయ కోశం.
దీనిపైన ప్రాణమయ కోశం అని, కోశం అంటే లేయర్, నథింగ్ బట్ లేయర్, అంటే దీనికంటే ఉన్నతమైనటువంటి లేయరు. అది ప్రాణం అంటే మన ఆక్సిజన్ ఏదైతే తీసుకుంటామో దాన్ని ప్రాణం అంటాము. ప్రాణాపాన వ్యాన ఉదాన సమానము నాగకూర్మ కృకల దేవదత్త ధనుంజయ, ఈ 10ంటిని మనం ప్రాణాలు అంటాం. ఈ ప్రాణం రూపం లోపల వ్యాపించి ఉన్నటువంటి శరీరం మనది రెండవది. మూడవ దగ్గరికి వచ్చేసరికి సంకల్పాలు చేయడం వల్లనే జీవితం అంతా గడుస్తుంది, కాబట్టి సంకల్పాలతో జరిగినటువంటి మనోమయ శరీరము అంటారు. నాలుగవ దాన్ని బుద్ధిమయ శరీరము అంటారు. ఎన్ని సంకల్పాలు ఉన్నప్పటికీ కూడా మనము సరైన సంకల్పాన్ని ఎన్నుకునే అవకాశం మనకుంది. సరైన సంకల్పాన్ని ఎన్నుకునే అంటే ఏంటి? నేను ఫ్రిడ్జ్లోకి వెళ్ళి ఒక లడ్డూని తినచ్చు, లేదా ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ఇంకో 2 ఐటమ్స్ని ఏమో తినచ్చు, లేదా ఇక్కడ పక్కనే ఉన్నటువంటి పండుని తినచ్చు. కానీ నా బుద్ధి ఏం చెప్తుందంటే, స్వీట్లో ఆల్రెడీ తిన్నావు, ఒక పండు తిని పడుకో, ఈరోజు రాత్రికి చక్కగా నీకు అరుగుతుంది, రాత్రిపూట నీకు ఇబ్బంది రాదు, పడుకున్నప్పుడు జీవక్రియ తగ్గిపోతుంది కదా, కాబట్టి చక్కగా పడుకోవాలంటే ఒక ఫ్రూట్ తినేసి పడుకో అని చెప్పింది అనుకోండి. అది బుద్ధిమయ శరీరం. బుద్ధిమయ శరీరం అంటే ఏంటంటే మనకు సరైనటువంటి ఆలోచనని ఇస్తుంది. ఎలా ఇస్తుంది? ఈ బుద్ధి అనేది వికసింప చేసుకున్నట్లయితే ఆ బుద్ధి మనకు ఆలోచనలను ఇస్తుంది. ఉదాహరణకి ఒక పిల్లాడు చాలా మంచాడు, పల్లెటూరులో ఉన్నాడు అనుకుందాం. పల్లెటూరులో ఉన్న వాళ్ళందరికీ చూస్తే ఒక పిల్లాడు 4th క్లాస్ చదువుకున్న పిల్లాడు ఉంటాడు. వాడు ఒక్కడే కాస్త తెలివైన వాడు. వాడి దగ్గరికి వెళ్ళి, బాబు ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని ఒక సలహా అడుగుతారు. వాడు మంచాడు, పిల్లాడు చాలా మంచాడు. వాడు ఏం చేస్తాడు? తన 4th క్లాస్ వరకు నేర్చుకున్న దాంట్లోంచి, ఆ నాలెడ్జ్లోంచి తను ఎంతైతే సలహా ఇవ్వగలడో ఆ సలహాని ఇవ్వగలడు. ఇదే కనుక వాడు 10th చదువుకుంటే, వాడు పుస్తకాలలో చదువుకున్న జ్ఞానానికి, తను చూసినటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి జవాబులు ఇవ్వగలడు. వాడే డిగ్రీ చేస్తే మరింత జ్ఞానాన్ని ఇవ్వగలడు. వాడే డాక్టరేట్ చేస్తే ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని ఇవ్వగలడు. ఇలాగా చూసుకున్నట్లయితే అందరికంటే ఎక్కువ ప్రజ్ఞ ఉన్నటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఆనందమయ స్వరూపుడు. అంటే అన్నిటికంటే గొప్పది ఏంటి? ఇక్కడ ఆనందం. మళ్ళీ ఒక్కసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది ఆనందము. ఫస్ట్ ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఒక్కసారి అడగండి. కావాలని ఆపుతున్నాను, నేను ఇంటెన్షనల్గా ఆపుతున్నాను. ఎవరికైనా ఒక్కసారి అర్థం కాని వాళ్ళు అడగండి. ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది ఆనందము. ఆనందానికి వ్యతిరేక పదం లేదు అని మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కదా. కాబట్టి ఆనందం అనేది ఒక్కటి అన్నిటికంటే గొప్పది. ఈ ఆనందానికి వ్యతిరేక పదం లేదు అన్నాను. ఈ ఒక్క పాయింట్ అర్థం కాని వాళ్ళు ఎవరన్నా అడగండి. కాబట్టి మనం కూడా ఆనంద స్వరూపులం. దుఃఖానికి సుఖం, సుఖానికి దుఃఖం. సుఖానికి వ్యతిరేక పదం దుఃఖం. వెరీ గుడ్, ఏం పర్వాలేదు. ఆనందానికి వ్యతిరేక పదం ఉండదు, ఎందుకంటే ఆనందం అనేది ఒకటే ఉంటుంది. ఆ ఆనందం అనేటువంటిది అది నిర్వచింపలేనటువంటిది. ఆనందం అనేటటువంటిది మనం నిర్వచించలేము. అది భగవంతుడు స్వరూపం, అనిర్వచనీయం. అది నిర్వచించలేము మనం. మీరు కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ సుఖానికి దుఃఖం అని చెప్తాం, అవునా? ఏదో ఒక రకంగా అలా మనం ప్రతిదానికి రాత్రి అంటే పగలు అంటాం, చీకటి అంటే ఇదంటాం, రాగం అంటే ద్వేషం అంటాం. కానీ ఆనందానికి వ్యతిరేక పదం లేదు. దానికి కారణం ఏంటంటే ఆనందం అనేది భగవంతుడి యొక్క స్వరూపం. అన్నిటికంటే కూడా గొప్పది భగవంతుడి యొక్క స్వరూపం. భగవంతుడు సర్వోత్తముడు ఎలా అయ్యాడు, మనం సర్వోత్తమం ఎందుకు కాలేదు? ఒక్కసారి మళ్ళీ మనము కొద్దిగా వెనక్కి 2 అడుగులు వెనక్కి వేసుకుని భగవద్గీతలోకి వెళ్దాం. భగవద్గీతను మనం ఏమని తెలుసుకున్నాము? డి అని చెప్పి తెలుసుకున్నాం. డి అంటే ధర్మబద్ధంగా జీవించాలని, ఏ అంటే అశోచ అంటే ఎడవకూడదు అన్నటువంటిది, 3వ డీనేమో ధైర్యము అని చెప్పేసి తెలుసుకున్నాం. ధైర్యంగా ఉండాలి, ఎప్పుడు ఏడవకూడదు అని ధర్మబద్ధమైన జీవితం గడపాలి. ఈ 3 ఉన్నవాడు ఏడవకూడదు. అదే చెప్తున్నాడు, ఏడవకూడదనే చెప్తున్నాడు. భగవంతుడు ఏం చెప్తాడంటే ఎట్టి పరిస్థితులలో కూడా ఏడవకూడదు. కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు రావడం వేరు, భోర్న ఏడవడం వేరు. భగవంతుడి ప్రకారము ఈ ప్రపంచంలో ఏది జరిగినా కూడా మన మంచికే జరుగుతుంది. మనము ఆనందమయ స్వరూపులుగా ఉండాలి. ఎవరైతే ఏడుస్తారో వారికి భగవంతుడు దూరంగా అవుతాడు. మనకు ఏడుపు ఒకటే ఉండాలి. ఏం ఏడుపు ఉండాలి? అయ్యో నేను భగవంతుడి తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాను, అర్థం చేసుకోలేకపోతున్నాను అనేటటువంటి ఏడుపు తప్ప మరి ఏ విధమైనటువంటి ఏడుపు కూడా ఉండకూడదు. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా కూడా ఆనందమయమైనటువంటి ప్రపంచం. మనకు ఎందుకు దుఃఖం వస్తుంది? ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచం ఇప్పుడు ఎవరు అడిగారు? గీతాంజలి గారు, నాకు ఒక విషయం చెప్పండి. మీ ఇంట్లో వంట చేస్తారా, లేకపోతే కొద్దిగా కష్టమవుతుందా తినడానికి? ఏం లేదా? చేస్తున్నారా? మీ ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారా, లేకపోతే చదువు లేని వాళ్ళు? ఆహా, ఓకే. మీరు కూడా ఎంతో కొంత చదువుకున్నారమ్మా? మీకు కూడా ఏబిసిడీలు ఏబిసిడీలో ఏలొచ్చు కదా?
ఓ మోర్ దెన్ ఎనఫ్. తర్వాత మీకు ఇప్పుడు మీ ఇంట్లోపల ఆ, ఆ, ఏమంటారు ఒక అంటే రోడ్డు మీద కూర్చుంటామా లేకపోతే హ్యాపీగా ఒక షెల్టర్లో రెంటెడ్ హౌస్ కానీ ఓన్ హౌస్ కానీ ఉందా మీకు? లేదు సార్, రెంట్ హౌస్. ప్రస్తుతానికి మేము 2 years ఇక్కడికి వచ్చింది, అంతకుముందు నెల్లూరు మా. అది కాదు, ఊరికే నేను అడిగిన దానికే జవాబు ఇవ్వండి, వేరే డీటెయిల్స్ చెప్పకండి. సరే, డీటెయిల్స్ ఓకే. చెప్పకండి. రెంట్ డీటెయిల్స్ చెప్పకండి. రెంట్ ఓకే, హౌస్ ఉన్నది ఒక హౌస్ రెంట్ అంటూ, హౌస్ ఒక హౌస్ అంటూ ఉన్నది. అది మీరు అద్దె చెల్లించే పరిస్థితిలో ఉన్నారా? చెల్లించలేనటువంటి ఏం లేదు సార్, బాగానే బాగానే ఉంది. ఓకే ఓకే. తర్వాత తర్వాత మీకు మీకు ఇప్పుడు మీరు వాడుతున్న మొబైల్ లోపల ఈ మొబైల్ మీద లేకపోతే పక్క వాళ్ళ దగ్గర రెంట్ తీసుకొని వచ్చారా? లేదు సార్, మాదే సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వండర్ఫుల్. తర్వాత ఇప్పుడు మీరు మొబైల్ లోపల ఇంటర్నెట్ చూస్తున్నారు కదా, ఈ ఇంటర్నెట్ మీరు డబ్బు కట్టుకోగలుగుతున్నారా లేకపోతే అతి కష్టం మీద? నో ప్రాబ్లం సార్, మనీ నో ప్రాబ్లం. వెరీ గుడ్, సాఫ్ట్వేర్ జాబ్ కదా. సూపర్ సూపర్. ఇప్పుడు ఇప్పుడు మీరు మీరు ఇప్పుడు మీ అబ్బాయి మంచాడా లేకపోతే రోజు తాగొచ్చి ఇంట్లో గోల చేస్తాడా? బంగారు 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 బిడ్డ. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ మేడం. సరే, ఇప్పుడు నేను ఒక్క మాట అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు మనం అదృష్టవంతులమా కాదా? ప్రపంచంలో ఇప్పుడు మీరు చెప్పినటువంటి లక్షణాలలో ప్రపంచంలో 99% మందికి ఇవన్నీ లేవు. ఇప్పుడు మీరు చెప్పిన వాటిలో 99% మంది లేని వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. మీ ఇంటి దగ్గర ఎవరైనా బాంబులు వేయడము, తర్వాత కత్తులు కటార్లతో రావడము, ఇవాళ రేపు పొద్దున ఉంటానో లేదో అని చెప్పి భయం ఏమన్నా ఉందా అమ్మా మీరున్న ప్లేస్లో? వెరీ గుడ్. సో అలాంటప్పుడు ఈ రోజు ఏమవుతుందో అని చెప్పేసి జీవిస్తున్న వాళ్ళు ప్రపంచంలో ఎంతమందో తెలుసా? కోట్లాది మంది. ఇప్పుడు పడుకుంటే రాత్రి తెల్లారేసరికల్లా ఏమైపోతుందో, నా ప్రాణం ఉంటుందో లేదో అని అనుకునే వాళ్ళు ఎంతోమంది, కోట్లాది మంది. ఇప్పుడు ఒక్కసారి మీరు మ్యూట్లోకి వెళ్ళిపోండి. ఇప్పుడు మనం ఆవిడని అడిగినటువంటి ప్రశ్నలు అందరూ కూడా విన్నారు. ఈ ప్రశ్నలలో మనకేం తెలిసింది అంటే, మనకు ఉన్నటువంటివి ప్రపంచంలో కొందరు కోట్ల మందికి లేవు. ఇవి ఉన్న వాళ్ళు 1% మాత్రమే, కేవలం 1% మాత్రమే. ఈ 1% అంటే టాప్ 1% దేవుడికి అత్యంత ఇష్టమైనటువంటి 1% మనం ఉన్నాం. దేవుడికి ఇష్టమైన 1% మందిలో మనం ఉన్నాము. ఇప్పుడు మనం రేపు దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన పంచాయతీలోకి వెళ్ళి, దేవుడా నువ్వు నాకు ఎందుకు కష్టాలు ఇచ్చావయ్యా, పక్కింటి ఆవిడ ఇలా అంది, వీడిలా అన్నాడు, నా ఉద్యోగం ఒక 2 నెలలు పోయింది, తర్వాత ఒక 6 నెలల పాటు కష్టపడ్డాను, ఎందుకయ్యా అంత పెద్ద పెద్ద కష్టాలు ఇచ్చావు నాకు అంటే, అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? ముందు ఈయన యమధర్మరాజు దగ్గరికి పంపించండి అంటాడు. యమధర్మరాజు పిలుస్తాడు, పిలిచి అరే అక్కడ నూనె కాగుతోందా అంటాడు. కాగుతోంది అంటే ఆ నూనెలో వేసేయండి, ముందు బజ్జీలు వేసేసేయండి అంటాడు. అంటే వాడు పక్క వాడు చెప్తాడు, ఇవన్నీ మనం తెచ్చుకున్నవి సార్, ఆయన ఇచ్చినవి కాదు. అది కరెక్ట్ కరెక్ట్. మీరు బజ్జీలు పకోడీలు వేయకుండా నన్ను మధ్యలో ఆపారు. ఓకే, నాకు బజ్జీలు పకోడీల గురించి చెప్పడం చాలా ఇష్టం, మీకు తెలుసు, అది అందరికీ తెలుసు. యమధర్మరాజు బజ్జీలు పకోడీలు వేస్తాడని చెప్పడం నాకు చాలా ఇష్టం. అదేమో నన్ను చెప్పనీయకుండా మీరు జవాబు చెప్పేస్తున్నారు. జవాబు కరెక్టే మీరు చెప్పింది, కానీ నాకు బజ్జీలు పకోడీలు వేయించిన తర్వాత చెప్దాం అనుకున్నాను నేను. సో ఏమవుతుందంటే, యమధర్మరాజు అప్పుడు తిడతాడనమాట, ఆ చెంప ఈ చెంప వాయించి నీకు దుఃఖం ఎందుకు అని అడుగుతాడు. కాబట్టి చిన్న చిన్న విషయాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా దుఃఖం ఉండకూడదనే దేవుడి గురించి తెలుసుకుంటాం. విష్ణు సహస్రనామం అంటే దేవుడి గురించి తెలుసుకోవడం కాదు, దేవుడి గురించి తెలుసుకోవడం అంటే మన గురించి తెలుసుకోవడమే, మన అందరి లోపల అంతర్యామిగా ఉన్నటువంటి ఆ భగవంతుడి లక్షణాలను తెలుసుకోవడమే, మన అందరినీ ఆక్రమించి ఉన్నటువంటి ఆ దేవుడి గురించి తెలుసుకోవడమే, తన మేధస్సుతో తన అంశగా పుట్టినటువంటి మనము ఆయన గురించి తెలుసుకోవడమే. అందుకే ఏమన్నాడు, మేధావి ఆయన, విక్రమాడ క్రమ, వేగంగా అన్ని చోట్ల ఉండగలడు ఆయన. కాబట్టి సూపర్ ఫాస్ట్ పర్సన్, క్రమః. అందుకే ఆయన సర్వోత్తముడు అని ఒక వ్యక్తిని ఎప్పుడు అంటాము అంటే, ఎవరైతే ఆనంద స్వరూపులు అవుతారో వాళ్ళని సర్వోత్తములు అంటాము. భగవంతుడు మనం ఇందాక చెప్పిన 4 లేయర్స్ ఏవైతే ఉన్నాయో, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, బుద్ధిమయ కోశం, దీనిపైన ఉండేదాన్ని ఆనందమయ కోశం అంటారు. చూడండి, ఈ బొటనవేలు ప్రత్యేకంగా ఉంది, ఇది ఆనందమయ కోశం. ఈ 4 కోశాలు దాటినవాడు భగవంతుని చేరుకోగలుగుతాడు. కాబట్టి ఈ ఆనందమయ కోశాన్ని మనము చేరుకోవాలి అంటే, అది ఎప్పుడు చేరుకుంటామో, మన లోపల ఉన్నటువంటి లోపములను సరి చేసుకుంటూ మనం ఎంత అదృష్టవంతులమో గుర్తించినప్పుడే. మనము ఎంత అదృష్టవంతులమో గుర్తించకపోతే దాన్ని దురదృష్టము అంటారు. అన్నీ ఉన్నాయి, నాకు ఏదో బాధ, అప్పుడు ఏమవుతుందంటే మనకు ఆనందంగా ఉండలేము సరిగదా, మన వల్ల ఇంకో 10 మందిని బాధ పెడతాం.
కాబట్టి భగవంతుడు ఆనంద స్వరూపుడు, మనము కూడా ఆనంద స్వరూపులమే. మనము కూడా ఆనంద స్వరూపులమే కాబట్టి మనము కూడా ఉత్తములుగా మారచ్చు, సర్వోత్తములుగా మారే అవకాశం ఉంది. అనుత్తమ అంటే ఏంటి? ఎవరికంటే ఇంకా వేరే ఉత్తములు ఉండరు. అంటే అందరికంటే ఉన్నతుడు, ఉత్తముడు, సర్వోత్తముడు అయినటువంటి వాడు అనుత్తమ. దురాదర్శ. దురాదర్శ అంటే చెడ్డవాళ్ళు, దైత్యులు అంటారు కదా, రాక్షసులు, దైత్యులు, వీళ్ళందరూ కూడా పట్టుకోలేనటువంటి వాడు. అంటే ఏ విధమైనటువంటి విషయాలలోనూ కూడా ఆయనని లొంగ తీసుకోలేరు. అంటే ఆయనని దాటడం కానీ ఆయనని లొంగ తీసుకోవడం కానీ ఎట్టి పరిస్థితులలో కాదు. అంటే చెడు భగవంతుడి మీద ఎప్పటికీ కూడా గెలవదు. చెడు అనేటటువంటిది ఏదైతే ఉందో అది భగవంతుణ్ణి పొందడానికి ఉపయోగపడదు. ఎవరు ఆయనని జయించలేరు. మొండిగా నాకు దేవుడు ఏం చేశాడండి, కొంతమంది మా అపార్ట్మెంట్లో గోల పెట్టుకున్నారు, 2 వినాయకులు పెట్టారు. ఇటు సైడ్ వాళ్ళు వచ్చి అంటారు, నీ వినాయకుడిని రేపు పొద్దున బాయిలేస్తా అని. ఇంకోటి, నీ వినాయకుడిని నూపితే పడిపోతాడు. ఇది భక్తి అంటే. అంటే ఇప్పుడు వీళ్ళని ఏమంటారు? వీళ్ళని రాక్షసులు అంటారా, లేకపోతే వీళ్ళని ఏమంటారో ఒకసారి ఆలోచించండి. ఇటువంటి వారికి భగవంతుడు లభ్యం కాడు అని చెప్పడం. దైత్య లక్షణాలు మన లోపల ఉన్నప్పుడు, అంటే రాక్షసుల లక్షణాలు మన లోపల ఉన్నప్పుడు మనం భగవంతుడిని పొందలేము. దురాదర్శ అంటే దైత్య అంటే ఎవరో రాక్షసులు అనుకోకండి, మనలోనే ఉన్నారు ఆ రాక్షసులు. ఆ రాక్షసుల ద్వారా ఆయన ఎప్పటికీ దొరకడు, ఎప్పటికీ లొంగడు. ఆ రాక్షసత్వం వల్ల ఆయన ఎప్పటికీ లొంగడు. మరి దేంతో లొంగుతాడు సార్? కృతజ్ఞ పత్రం పుష్పం ఫలం తోయం. వీటిని కనుక భగవంతుడికి మనస్ఫూర్తిగా సమర్పిస్తే ఆయన లొంగు తీరుతాడు మనకు. ఆయన చాలా సులభుడు. ఏ వ్యక్తినైతే మనము దురాదర్శ అని చెప్పేసి చెప్తున్నామో అటువంటి వ్యక్తి భక్త సులభుడు. భక్త సులభుడు అంటే ఏంటంటే గుర్తించాలి. అంటే గుర్తించడం అంటే ఏంటి? రాముడి రూపంలోనో, కృష్ణుడి రూపంలోనో, వెంకటేశ్వర స్వామిలోనో కాకుండా ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్న ఒక చైతన్యమే భగవంతుడు. నా లోపల నా ప్రతి పనికి కారణభూతుడైనటువంటి వాడు భగవంతుడు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మన శరీరం లోపల భగవంతుడు లేకపోతే ఈ శరీరానికి తనంతట తను నిలబడే శక్తి ఉండదు. పడిపోతుంది, తక్కువని పడిపోతుంది. ఈ కళ్ళు చూడలేవు, ఈ చెవులు వినలేవు. ఏదైతే ఒకే చైతన్య శక్తి మన శరీరంలోకి ప్రవేశించి అదే కళ్ళల్లో చూసే శక్తిగాను, చెవుల్లో వినే శక్తిగాను, నడవడానికి గమన శక్తిగాను ఏదైతే ఉన్నదో, క్రమః అంటే గమన శక్తి కూడాను, ఆ గమన శక్తిని మనకు అందించి మన లోపల చేతులలో ఉన్నటువంటి శక్తిని, కార్యశక్తిని అందించి ఇవన్నీ చేసేటటువంటిది ఒకటే శక్తి. ఏ విధంగానైతే ఎలక్ట్రిసిటీ మన ల్యాప్టాప్లోను, మన మొబైల్లోను, మన టీవీలోను, మన ఇంట్లోపల కూలర్లలోను, ఏసీలోను, ఫ్రిడ్జ్లోను, గ్రైండర్లోను ఒకే ఎలక్ట్రిసిటీ 10-15 రకాల పనులు చేస్తోందో, అదేవిధంగా భగవంతుడు నాలో, నీలో, మీలో, వారిలో, అందరిలో కూడా ఉన్నాడు. జడము, చైతన్యము, ఈ రెండింటి లోపల కూడా ఉన్నటువంటిది భగవంతుడే. ఎందుకంటే తనలోంచే సృష్టించాడు. దీన్ని మనం ఏమని తెలుసుకున్నాము? కొద్దిగా ఉపాదాన కారణము, నిమిత్త కారణము అని చెప్పేసి మనం తెలుసుకున్నాము. నిమిత్త కారణము అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక కుండ చేయాలి. కుండ చేయాలి అంటే ఆ కుండకు కావాల్సిన మట్టి, ఆ కుండను చేయాల్సినటువంటి మెషిను, వీటన్నిటిని ఉపాదానము అంటారు. నిమిత్తము అంటే ఎవరైతే ఆ కుండ చేసేటటువంటి వ్యక్తి ఉంటాడో అతడు నిమిత్తము, ఎవరి వల్ల ఆ కుండ తయారవుతుందో. అదేవిధంగా ఆఫీస్ లోపల కంప్యూటర్ ఉంటుంది, మనకు కావాల్సినటువంటి వైట్ బోర్డ్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఉపాదానాలు. కానీ అక్కడ ఎవరైతే వ్యక్తి, సాఫ్ట్వేర్ పర్సన్ వచ్చి పని చేస్తాడో అతడు నిమిత్తము. ఎవరికైనా అర్థం కాకపోతే అడుగుతారా ఈ మాట? నిమిత్త కారణము, ఉపాదాన కారణము అనేది ఎవరైనా ఎవరికైనా అర్థం కాకపోతే మొహమాటలు లేకుండా అడగండి. సార్ నాకు అర్థం అవ్వలేదు సార్. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు మీరు ఇంట్లో వంట చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఏమేం కావాలంటారు? వంటకు కావాల్సిన సామాగ్రి కావాలా? సుధామోహన్ గారు, వంటకు కావాల్సిన సామాగ్రి కావాలి. తర్వాత దానికి కావాల్సినటువంటి స్టవ్ కావాలా? స్టవ్ కావాలి, కత్తి కావాలి, వంట చేయడానికి కావాల్సిన అన్ని, వీటన్నిటినీ కూడా ఉపాదానములు అంటారు. అవన్నీ ఇంట్లో ఉన్నాయి, దాన్ని ఉపాదానం అంటారు. అయితే అవన్నీ చేయడానికి ఒక మనిషి కావాలా? మనిషి రిసోర్సెస్ కాదు, మెటీరియల్ అనుకోండి. ఫర్ ద టైమ్ మెటీరియల్ కాజ్ అని అనండి. ఓకే, మెటీరియల్ కాజ్. సో ఇన్ దిస్ పర్టికులర్ థింగ్ ఏమైతుందంటే ఇక్కడ మీకు కావాల్సినటువంటి మెటీరియల్ అంతా కూడా ఉంది, కానీ ఎవరు చేస్తారు వంట? అవన్నీ అక్కడ పెట్టేసి వెళ్ళిపోండి.
ఎవరు చేస్తారు? Yes, మీరు sir. మీరు ఇంటికి లాక్ చేసుకుని వెళ్ళిపోతే అయిపోయిందా? వంట అవుతుందా? అవ్వదు. అక్కడ ఒక వ్యక్తి కూర్చుని వంట చేయాలి. అందులో కూడా నాలాంటి తిక్కలోని పెట్టారంటే వాడు అన్నం చేయమంటే పప్పు చేస్తాడు, Correct, పప్పు sir. చేయమంటే అన్నం చేస్తాడు. సో అసలు తెలీదు. కాబట్టి సరైనటువంటి స్కిల్ ఉన్నటువంటి వ్యక్తి చేయాలి. అతన్ని నిమిత్తము అంటారు. ఎవరి కారణంగా అయితే ఈ వంట తయారైందో Yes. నిమిత్తం. సో ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే భగవంతుడి సృష్టిలో అందరూ ఒక్కసారి ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి అమ్మా, ఏం మొహమాట పడద్దు. ఎందుకంటే ఇలాంటి పదాలు రావడమే కష్టము. వచ్చినప్పుడు మళ్ళీ మనం నేర్చుకోకపోతే అసలు మిస్ అయిపోతాం. ఎవరికి అర్థం కాకపోయినా మొహమాటం లేకుండా ఇంకోసారి అడగండి. వండర్ఫుల్. నిమిత్తం అంటే కర్త అండి, కర్త. నిమిత్తం అంటే కర్త. ఇక్కడ కండిషన్లో కర్త. నిమిత్తము అంటే కారణము, ఎవరి కారణం వల్ల జరిగింది అనేదాన్ని ఇక్కడ నిమిత్తము అంటారు అనమాట. సో ఎవరి వల్ల జరిగింది, అది ఎవరి వల్ల జరిగింది. మనము నిత్య నైమిత్తిక కర్మలు ఇప్పుడు తెలుసుకున్నాం, జ్ఞాపకం ఉందా? అది మెటీరియల్, ఇదేమో స్కిల్. అది మెటీరియల్, ఇది స్కిల్. ఒకటేమో మెటీరియల్, ఒకటేమో స్కిల్. సో ఒకటేమో టాలెంట్. అంటే అది వేరు, ఆ నిమిత్తం వేరు. ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ మనము నిమిత్త కారణం, ఉపాదాన కారణం అనేవి తెలుసుకుందాం. ఓకేనా? అక్కడ నిమిత్త కారణం అంటే నేనేమీ లేదు, నన్ను నియమించిన వాటికి నేను చేస్తున్నాను అంతే. ఇట్ ఈస్ మై డ్యూటీ అని చెప్పడానికి నిమిత్త కారణం, అది నిమిత్త మాత్రుని అనడం అంటే మీనింగ్ వేరు. అక్కడ నేను నిమిత్త మాత్రుని అంటే నేను నా డ్యూటీ నేను చేస్తున్నాను అని చెప్పడంలో అక్కడ. కానీ ఇక్కడ మనం వాడుతున్నప్పుడు ఏంటంటే ఏ వ్యక్తి అయితే స్కిల్ ఉంటుందో అతన్ని నిమిత్తము అంటారు. ఏ వస్తువులు అయితే తయారవుతాయో, ఏ వస్తువుల వల్ల అయితే అది తయారవుతుందో దాన్ని రిసోర్స్ లేదా మెటీరియల్ అంటాము. ఆ మెటీరియల్నేమో ఉపాదానము అంటాము. ఈ రెండు కూడా భగవంతుడు తనలోంచే సృష్టించాడు. ఇప్పుడు భగవంతుడు ఏం చేశాడు? ముందుగా మనం ఫస్ట్ లోపల ఏం తెలుసుకున్నాం? సృష్టి స్థితి లయ చేసినటువంటి భగవంతుడు ఈ ప్రపంచమంతా తనలోంచే టైం, స్పేస్ అండ్ మెటీరియల్ అని చెప్పేసి సృష్టించాడు అన్నాం. ఆ తర్వాత ఏం చేశాడు? ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తితోటి ఈ ప్రపంచమంతా సృష్టించేసి ఇందులోపల మనుషులందరినీ మళ్ళీ తనలోంచే సృష్టించాడు. పశువులని తనలోంచే సృష్టించాడు. అందరినీ తనలోంచే సృష్టించాడు. సృష్టించిన తర్వాత భగవంతుడు హ్యాపీగా ఉండేవాడు. కానీ ఉండకపోవడానికి కారణం ఏంటి? భగవంతుడు ఏమనుకున్నాడంటే త్రిగుణాలను ఇంట్రడ్యూస్ చేశాడు. సాత్విక, రాజసిక, తామసిక గుణాలు. సాత్విక, రాజసిక, తామసిక గుణాలు ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏమైందంటే కొంతమంది సాత్విక లక్షణాన్ని వాడుకున్నారు, కొంతమంది రాజస లక్షణాన్ని వాడుకున్నారు, కొంతమంది తామస లక్షణాన్ని వాడుకున్నారు, కొంతమంది మిక్స్డ్గా వాడుకున్నారు. వాడుకోవడం వల్ల ఏమైందంటే మనుషులందరూ డిఫరెంట్గా తయారైపోయారు. కొంతమందికి ఏంటంటే మంచిగా లవ్ స్టోరీస్ ఇష్టము, మంచి సినిమాలు ఇష్టము. కొంతమందికి ఏమో ఫైటింగ్ సినిమాలు ఇష్టము, కొంతమందికి ఏమో హారర్ సినిమాలు ఇష్టము, కొంతమందికి ఏమో అలా కూర్చొని ఏదో నడుస్తూ ఉండాలి, కామెడీ సినిమాలు, ఏమీ టెన్షన్ ఉండకూడదు, అలా చూస్తూ ఉండాలి, అలా వెళ్ళిపోతూ ఉండాలి. ఎందుకు మరి ఇన్ని రకాల రుచులు ఎందుకు వచ్చాయి? ఎందుకంటే ఈ మూడే కారణము. ఈ మూడింటిని మనం ఉదాహరణ చెప్పాలంటే వంట ఉంది. వంటని మనం ఏం చేయాలి? స్టవ్ కింద హై సిమ్లో పెడతాము, లోలో పెడతాము, హైలో పెడతాము. ఏదో నాకు అది వంట రాదు, ఎప్పుడు ఆ ఎగ్జాంపుల్ ఇద్దాం అనుకుంటాను, ఇచ్చినప్పుడల్లా నాకు ఆ ఎగ్జాంపుల్ సరిగ్గా చెప్పలేను నేను. ఏదేమైనా వంట కూడా సరిగ్గా మీడియము, హై, లో ఏదో పెడతాం కదా. పెట్టినప్పుడు ఏమవుతుంది? ఏది లోలో పెట్టి చేయాల్సిన వంటను లోలో పెట్టాలి, కానీ లోని హైలో పెడితే ఏమవుతుంది? పాడైపోతుంది. అదేవిధంగా ఈ సాత్విక, రాజసిక, తామసిక గుణాలను ఎంత వాడుకోవాలో అంతే వాడుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నామో వాటిని విచ్చలవిడిగా తప్పులుగా వాడుకోవడం వల్ల ఏమైపోతుందంటే మనము పాపాలు పుణ్యాలు చేసుకుంటున్నాం. ఈ పాపాలు పుణ్యాలు చేసుకునేసరికి అవి భగవంతుడు కంట్రోల్లోంచి బయటకు వచ్చేసాయి. ఎప్పుడైతే భగవంతుడు కంట్రోల్లోంచి బయటకు వచ్చాయో భగవంతుడు ఆశ్చర్యపోయాడు. నేను ఏం సృష్టిద్దాం అనుకున్నాను, ఏం జరుగుతోంది? వాట్ ఈస్ హ్యాపెనింగ్? సంథింగ్ సీరియస్లీ రాంగ్. ఏం చేద్దాం అనుకున్నాను, ఏం జరుగుతుంది? చూస్తే అప్పుడు భగవంతుడికి ఏమర్థమైందంటే సూర్యుడు వెలుతురు ఉంది, ఆ వెలుతురు లోపల కొంతమంది దొంగతనం చేస్తున్నారు, కొంతమంది చదువుకుంటున్నారు. సో అంటే భగవంతుడు చైతన్యం ఒక్కటే అయినప్పటికీ మన అందరిలో ఉన్నటువంటి వస్తువులు, గుణాలు అన్నీ భగవంతుడివే అయినప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నాము? భగవంతుడి చైతన్యాన్ని ఈ సాత్విక, రాజసిక ఈ మూడు గుణాలే మనల్ని బాధిస్తున్నవి. ఆ మూడు గుణాల ద్వారా మనం నాశనం చేసుకుంటున్నాం జీవితాన్ని. నాశనం చేసుకుని ఏం చేస్తున్నామంటే ఈ ప్రపంచమంతా భగవంతుడు మనకిస్తేనే, ఈ శరీరంతో సహా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ మనకు భగవంతుడు ఇచ్చిందే. ఉదాహరణకు నేను గాలి పీల్చుకోవాలనుకోండి, ఈ గాలి ఎవరిచ్చారు? భగవంతుడే కదా. ఆ గాలి కూడా నేను చలో 7 అయింది, నేను గాలి పీల్చుకుంటాను అనుకుంటున్నామా?
లేదు, ఆటోమేటిక్గా పీల్చేసుకుంటున్నాం. శరీరంలోకి వెళ్ళిన తర్వాత శరీరంలో అడ్డమైన చెత్త తిన్నా కూడా అరిగించుకునేటటువంటి శక్తి ఉంది. ఎంజైమ్స్ ఇవన్నీ ఎవడు పుట్టించాడు? బయట నుంచి పుట్టించాడు ఎవడన్నా? లేదు, అన్నీ న్యాచురల్గా జరుగుతున్నాయి. ఆ అన్నమంతా జీర్ణమైన తర్వాత ప్రతి కణమునకు వెళ్తుంది అది. ఎందుకు అది వెళ్ళిన తర్వాత అక్కడ సెల్ డివిజన్ జరుగుతుంది. అన్ని కాళ్ళకు, చేతులకు, శరీరంలో ప్రతి భాగానికి శక్తి వెళ్తుంది. ఇది ఎవడు సృష్టించాడు? అంటే ఎవడో ఒకడు చేయాలి కదా. ఎవడు చేయకుండా జరిగింది అంటే నేను ఒప్పుకోను. ఇదంతా కూడా ఇంత క్రమ పద్ధతిలో చేసినటువంటి మేధావి అయినటువంటి భగవంతుడు, ఆయనని భక్తితో మాత్రం పొందగలము, కృతజ్ఞతతో మాత్రం పొందగలము. కృతజ్ఞత అనేది ఈ రోజుల్లో లేనటువంటిది. మనం ఎవరి దగ్గర ఏ సహాయం తీసుకున్నా దాన్ని మనము చాలా రోజుల పాటు గుర్తించుకుని దానికి వీలైనంత వరకు మనం తీర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ మనం ఏం చేస్తాము? అవకాశం తీరిపోగానే పక్కకి వెళ్ళిపోతున్నాము. వెళ్ళినప్పుడు మనలో భగవంతుడు ఎక్కడి నుంచి బయటకు వస్తాడో చూడండి. భగవంతుడు ఏమంటాడు? కృతజ్ఞ అంటే రెండు అర్థాలు. ఒకటేమో మీరు ఏది చేసినా, చిన్న పత్రం, పుష్పం, ఫలంతో ఎంతో ఏది చేసినా కూడా భగవంతుని పూజ చేస్తే భగవంతుడు గుర్తించి దానికి తగ్గటువంటి ఫలితాలను ఇస్తాడు. కానీ ఇంకోటి కూడా ఉంది. కృతజ్ఞ అంటే ఏంటంటే చేసిన ప్రతి పనులను జ్ఞ అంటే జానాతి. కృత అంటే చేసినటువంటివి. మీరు కృత అంటే కర్మ, కృత్ ధాతువులో వచ్చింది కదా, మనము కరోతి అది ఉంది కదా, దాని నుంచి వచ్చిందనమాట. ఆ కృత్ అనేటటువంటిది ప్లస్ జ్ఞ అంటే తెలుసుకునేవాడు. మనం చేసినటువంటి ప్రతి పనిని ఆయన తెలుసుకున్నవాడు. మీరు ఏ పని భగవంతుడితో దాచి చేస్తామో అని అనుకోలేము. ప్రతి పుణ్యము, ప్రతి పాపము, ప్రతి విషయాన్ని భగవంతుడు తెలుసుకుంటాడు. దాన్ని కృతజ్ఞ అని ఒక అర్థం వస్తుంది. రెండవది ఏంటంటే మనం ఏ చిన్నది ఇచ్చినా కూడా భగవంతుడు గుర్తించగలడు. వీడి లోపల మార్పు వచ్చింది. మార్పు వచ్చిన వ్యక్తికి అటువంటి సహాయమే చేస్తూ వాడిని మరింత దారిలో పెడతాను. ఎప్పుడు ఏడుస్తూ కూర్చుంటే దేవుడు ఏం చేస్తాడు? చట్ వీడితో నేను ఉండకూడదని వెళ్ళిపోతాడు. మనము ప్రకృతిలో ఏమవుతుందంటే, ప్రకృతి అంటే దేవుడు. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులన్నీ ఏమనుకుంటాయంటే నువ్వు ఏది కావాలంటే అదే ఇస్తారు. ఉదాహరణకి నేను ఎప్పుడు ఏడుస్తూ నేరాలు చెప్పుకుంటూ ఉంటే ప్రకృతికి ఏమర్థమవుతుందంటే, ఓహోహో ఈయన శ్రీనివాస్ ఎప్పుడు ఏడుస్తున్నాడు, నేరాలు చెప్తున్నాడు, సో ఇదే ఆయనకి ఇష్టమేమో అని చెప్పి నాకు ఎప్పుడు ఏడుపులు, నేరాలే ఇస్తారు. అదే కాకుండా నేను మంచి మాటలు మాట్లాడుతూ ఉంటే ప్రకృతి గుర్తించి ఓహోహో ఈయన మంచి మాటలు మాట్లాడుతున్నాడు, నీకు మంచి విద్దామని. కాబట్టి చెడు మాటలు అసలు మాట్లాడకండి. చెడు మాటలు, చెడు పనులు అసలు చేయొద్దు. ఇంకా ఈరోజు మార్పు వచ్చేసేయాల్సిందే, మార్పు వచ్చి తీరాల్సిందే. ఈ రోజు నుంచి ఒక్క చెడ్డ పని, చెడ్డ తలపు రాకూడదు. మనకు తథాస్తు దేవతలు ఉన్నారు అని చెప్పి చిన్నప్పుడు చెప్తూ ఉంటారు కదా. ఆ తథాస్తు దేవతలు అంటే ఏంటి? యద్భావం తద్భవతి. ఎటువంటి ఆలోచనలు మనం కలిగి ఉంటామో అటువంటివే జరుగుతాయి. దీన్నే మనము ద సీక్రెట్ నవల చదవమని అందరికీ కూడా చెప్పాను కదా. ఇప్పుడు ఫారిన్లో కూడా మనలాగా ఎక్కడైతే ఈ ఇండియన్ ఫిలాసఫీ ఉందో అదేవిధంగా వెస్ట్రన్ ఫిలాసఫీ కూడా ఉంది. మన ఇండియన్ ఫిలాసఫీలో వచ్చే వాటిని దర్శనాలు అంటారు అని చెప్పేసి మనం తెలుసుకుందాం. ఏంటున్నాయి దర్శనాలు? మనకు సాంఖ్యం, కపిలుడి సాంఖ్యం, గౌతముడి న్యాయం, కణాదుడి వైశేషికం, పతంజలి యోగం, జైమిని పూర్వమీమాంస, తర్వాత అయిన బాదరాయణుడి ఉత్తర మీమాంస, తర్వాత జైన సిద్ధాంతాలు, నారద సూత్రాలు, తర్వాత బౌద్ధులది. ఇవన్నిటినీ కూడా ఏమంటారంటే ఫిలాసఫీ ఆఫ్ ఇండియా అంటారు. హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఫిలాసఫీ. ఇదే విధంగా వెస్ట్రన్ వరల్డ్లో కూడా ఒక ఫిలాసఫీ ఉంది. దాన్ని వెస్ట్రన్ ఫిలాసఫీ. అవేంటి? అరిస్టాటిల్, సోక్రేట్స్, ప్లేటో, క్రేటో, వీళ్ళందరూ కూడా ఎంతో గొప్పగా ఉన్నవాళ్ళు. నేను ఇది ఇంతకుముందు చెప్పానని మీ అందరికీ ఒకసారి మళ్ళీ మనవి చేస్తాను. ఏంటంటే మన వరాహస్వామి తన కొమ్ముల పైన ఆ భూగోళాన్ని బయటికి తీసుకొచ్చాడు నీళ్ళలోంచి. అవునా? మనం కథ చెప్పుకుంటాం. ఇక్కడ సైడ్ ఫారిన్లో కూడా హేలీ ఆయన ఏమంటాడంటే ఈ భూమి మొత్తము కూడా నీళ్ళల్లోంచి బయటకు వచ్చింది అని వెస్ట్రన్ ఫిలాసఫర్స్ కూడా గుర్తించారు. సో వాళ్ళల్లో కూడా మనలో ఉన్నటువంటి కొన్ని ఆలోచనలు కొన్ని వేల సంవత్సరాల కిందనే ఉన్నాయి అని చెప్పి చెప్పవచ్చు. ఉదాహరణకి మీరు తీసుకున్నట్లయితే ఈయన సోక్రేట్స్కి ఏమవుతుందంటే ఒకసారి ప్రభుత్వం వాళ్ళు మరణశిక్ష విధిస్తారన్నమాట. విధించినప్పుడు అప్పుడు ఆయన ఏం చేస్తారంటే మరణశిక్ష విధించినప్పుడు ఈయన సారీ చెప్తే వాళ్ళు క్షమించి వదిలేస్తారు. ఈయన భావాలకు భయపడి గవర్నమెంట్ ఈయనకి మరణశిక్ష విధిస్తుంది. అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే పట్టించుకోడు. నేనేంటి శరీరం కాదు, నేను ఎప్పుడూ శరీరాన్ని కాదు. శరీరం అంటే ఒక చొక్కా లాంటిది. ఇవాళ ఈ చొక్కా వేసుకున్నా రేపు ఇంకో చొక్కా వేసుకుంటా అనేటటువంటి భావం ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట. అప్పుడు ఆయన స్టూడెంట్ ప్లేటో కాదు క్రేటో, KRETO ఆయన వస్తాడు. వచ్చి మీరు ఎంత చెప్పినా వినడం లేదు, ఒక్క క్షమాభిక్ష అడిగితే మిమ్మల్ని వదిలేస్తారు కదా గురువు గారు అని చెప్పి అడిగితే, వద్దురా నేను చెప్పను. దేనికి చెప్పాలి, ఎందుకోసం చెప్పాలి
అంటే మీరు లేకపోతే నేను లేకపోవడం అనేది ఉండదు కదా అంటాడు. సరే ఏం మాట్లాడకుండా, సరే ఇది అయిన తర్వాత మీరు ఇప్పుడు పంచభూతాలలో మిమ్మల్ని కలపాలి కదా, నీళ్ళలో వేయమంటారా, అగ్నిలో వేయమంటారా, లేకపోతే మిమ్మల్ని ఆ, పాతి పెట్టమంటారా అంటాడు. అంటే ముందు నన్ను పట్టుకో చూద్దామంటాడు. అంటే నన్ను పట్టుకోవడం అసంభవం. నన్ను అంటే నేను అనేటటువంటిది ఆత్మస్వరూపం ఏదైతే ఉందో అది వెస్టర్న్ ఫిలాసఫర్స్ దగ్గర కూడా ఉంది. సో మన ఫిలాసఫర్స్, వెస్టర్న్ ఫిలాసఫర్స్ అందరూ కూడా ఈ ప్రకృతి శక్తులకు కృతజ్ఞత చూపిస్తున్నారు. ఆ కృతజ్ఞత చూపించాలి, ప్రకృతి శక్తులకు కృతజ్ఞత చూపించాలి. ఎప్పుడైతే మనము ప్రకృతి శక్తులకు అనుగుణంగా నడుస్తామో, అంటే చెట్లను పాతడము, మంచిగా వాటిని నీళ్లు పోయడము, వాటన్నిటిని పోషించేస్తే చేస్తే అవి కూడా సంతోషపడి మనకు కావాల్సినవన్నీ ఇస్తాయి. మనం ప్రకృతిని, భూమిని తవ్వుతూ బిల్డింగులు కడుతూ ఎంత చేస్తే భూమి అంత పాడవుతుంది. సైంటిఫిక్గా కూడా ఒక కారణం ఉంది. భూమి ఏం చేస్తుంది, తన చుట్టూ తాను తిరుగుతూ విపరీతమైనంత స్పీడ్ లోపల సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఎంత స్పీడ్లో తిరుగుతుంది, మొన్న చెప్పాను, సెకండ్కి 500 కిలోమీటర్లు వెళ్ళిపోతుంది. అంత స్పీడ్గా తిరుగుతున్నటువంటి భూమి ఎంత దూరం ట్రావెల్ చేసి సూర్యుడిని చేస్తుంది. అందులో కూడా ఇలా గుండ్రగా, అంటే ఏకదం గుండ్రగా తిరగదు, ఇలా 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 కొద్దిగా మధ్య మధ్యలో వంకర వంకరగా తిరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇంత తిరుగుతున్నా కూడా మనకేమీ తెలియదు. కానీ మనము ఇంత సుఖంగా, ఇంత కంఫర్టబుల్గా కూర్చుని ఇంటర్నెట్ ముందు ఇవి నేర్చుకుంటున్నామంటే కృతజ్ఞత చూపించాలా లేదా ఒకసారి ఆలోచించండి. ఆఫ్టర్ ఆల్ ఒక రైల్లో వెళ్తేనే ఎన్నో కుదుపులు వస్తాయి. అలాంటిది రైళ్ళ కంటే సూపర్ ఫాస్ట్, సెకండ్కి 500 కిలోమీటర్లు అంటే ఇమాజిన్ చేసుకోండి. మనకి 500 కిలోమీటర్లు అంటే రైల్లో 12 నుంచి 14 గంటలు పడుతుంది. ఎందువల్ల తెలియటం లేదండి, అంత స్పీడ్ గా తిరుగుతున్నా మనకి స్పర్శ కూడా లేదా తెలియదు. అది అంటే మన పెద్దది, ఏరియా కూడా పెద్దది అవడం వల్ల. సో దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి మనము అంటే ఏంటంటే, ఇంత అద్భుతంగా ఉన్నదానికి మనం కృతజ్ఞత తెలపాలా లేదా? పంచభూతాలు ఏవైతే మనకు ఫ్రీగా మనకు దొరుకుతున్నాయో, ఫ్రీగా దొరికితే ఏం మనం పే చేస్తున్నామా? ఎలక్ట్రిసిటీ వాడు ఎంత డబ్బు తీసుకుంటున్నాడు మన దగ్గర, వాటర్ వాడు ఇంత చిన్న బాటిల్కి 20 రూపాయల వాటర్ కట్టించుకుంటున్నాడు. ఫ్యాను, ఇప్పుడు ఫ్యాన్ వేసుకోకపోతే ఇక ఆఖరికి నేను మీదున్న ఇది తీసాను, ఇంకొద్దిసేపు అయితే చొక్కా కూడా తీసేద్దామని ఆలోచనలో ఉన్నాను. ఫ్యాన్కి ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాలి కదా, వాటర్కి నీళ్ళకి పైసలు కట్టాలి కదా. మరి దేవుడు ఇన్ని ఫ్రీగా ఇచ్చాడు కదా. మరి ఒకసారి హిమాలయాస్లోకి వెళ్తే అక్కడ మీరు చూస్తుంటే బద్రీ కేదార్లో కానీ ఇంకెక్కడైనా కానీ తెలిసిన వాళ్ళందరూ బద్రీ కేదార్ వెళ్ళిన వాళ్ళు సార్, అలా జలపాతాలు వస్తూ ఉంటాయి, అలా పడిపోతూనే ఉంటాయి. ఏదో హడావిడిగా నీళ్ళన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. ఏంటో వెళ్ళిపోవాలి, సముద్రుడిలో కలిసిపోవాలి, సముద్రుడిలో కలిసిపోవాలి, సముద్రుడిలో కలిసిపోవాలి అనేటటువంటి పెద్ద పాల సముద్రంలా ఉంటుంది, పాలలా ఉంటాయి అలా ప్రవహిస్తుంటాయి, మిల్కీగా చక్కగా. కరెక్ట్, చూడటానికి వాటర్ ఫాల్స్ కరెక్ట్. అలా ప్రవహిస్తూ సముద్రుడి వైపుకు వెళ్తూ ఉంటుంది. అదేవిధంగా మనము అలా ప్రవహిస్తూ ఆనందం పొందుతూ భగవంతుని కృతజ్ఞతతో చేరుకోవాలి. నాకు తెలుసు చిన్న కృతజ్ఞ అనే దానికి ఇంత పెద్దది చెప్పడం ఎందుకు అంటే, మనకు కృతజ్ఞత లేకపోవడం, చేసిన మేలుని మర్చిపోవడం. మనం ఏముంది, ఒక్కసారి వదిలేసి వెళ్ళిపోతాం అంతే. ఎవడైనా కానీ మనకు సహాయం చేసిన వాడు ఉండని, ఆ సమయంలో మనకి ఇష్టం లేదనుకో, నాకు కుదరదు అని చెప్పేసి వెళ్ళిపోతాం. ఏముంది, మాకు కుదరదు అని చెప్పడం చాలా తేలిక, కానీ కుదురుతుంది అని చెప్పి చేయడం ఎంత కష్టం. కానీ గుర్తుంచుకోము. కానీ మరి భగవంతుడు అలా కాదు, మనం చేసిన ప్రతి పనిని గుర్తుపెట్టుకుంటాడు, పెట్టుకొని దానికి తగ్గటువంటి కర్మలు ఇస్తాడు. కాబట్టి భగవంతుడు కృతజ్ఞ. ఎంత బ్యూటిఫుల్ చూడండి. నాకు తెలిసి ఇది ఒక్కటే 10 నిమిషాలు చెప్పాను నేను, కానీ తప్పదు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కొన్నాళ్ళ పాటు ఇలా మెల్లగానే చెప్తాను. తర్వాత మీరందరూ దీనికి వచ్చాక మనందరం ఒక స్టేజ్కి వచ్చాక స్పీడ్గా చెప్తాను. నాకు తెలిసి ఇప్పటికే 10 వారాలైంది, 10 శ్లోకాలు కూడా కాలేదు. ఐ అండర్స్టాండ్. సో తర్వాత ఏంటమ్మా, హిమాలయాలు వెళ్ళారా సార్? ఓ చాలాసార్లు వెళ్ళాను, చాలాసార్లు. మా పిల్లలు చెప్తూ ఉంటారు అనమాట, ఎవరెస్ట్ ఇది ఉంది కదా, అది వీడియోలో అవి చూస్తూ ఇవన్నీ చేస్తూ మేము వెళ్తూ ఉంటే మా పిల్లలు అంటూ ఉంటారు అనమాట, ఇప్పుడు నిజంగా ఎవరెస్ట్ ఎక్కిన వాడు కూడా నీ అన్నిసార్లు హిమాలయాస్ వెళ్ళి ఉండడు డాడీ అని చెప్పేసి వెళ్తూ ఉంటారు. నేను మా ధర్మపత్ని చాలాసార్లు వెళ్ళాము. పిల్లలు చాలా గ్రేట్ అంటారు సార్. అన్ని సార్లు ఎలా వెళ్ళారు సార్? అంటే హిమాలయాల్లో అయ్యో వద్దమ్మా, అంత మాట అనొద్దు, అందరూ సమానమే. అయితే ఇక్కడ మనం తీసుకున్నట్టయితే హిమాలయాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఇటు మీరు చూసుకున్నట్లయితే గర్వాల్, తర్వాత మీకు కుమావు మండల్, తర్వాత మీకు మధ్యలో కాశ్మీరు, ఇటు పక్కకు వస్తే టిబెట్, నేపాల్, ఈస్టర్న్ హిమాలయాసు, ఇవన్నీ కూడా వింతవి. మళ్ళీ ఇందులోపల కూడా రకరకాల రేంజెస్ ఉంటాయి మీకు. ఇప్పుడు మీరు చైనాకు వెళ్తున్న, ఇప్పుడు మానస్ సరోవర్ అటు ఇటు వెళ్తుంటారు కదా, అక్కడ ఉన్నటువంటి హిమాలయాలు గ్రేటర్ హిమాలయాస్ అవి చాలా గట్టిగా ఉంటాయి. మీకు పాకిస్తాన్లో ఉన్న కేటు ఇవన్నీ చాలా, మన దగ్గర ఉన్న హిమాలయాస్ శివాలిక్ రేంజు, లోయర్ హిమాలయాస్ ఇవన్నీ కూడా ఏంటంటే మాటకి ల్యాండ్ స్లైడ్స్ అవి ఇవి అవుతూ ఉంటాయి అన్నమాట.
ఎనీవే ఏది ఏమైనా సరే మనము తర్వాత విషయంకి వస్తే కృతి అంటే ఏంటంటే కర్మ స్వరూపుడు. అంటే ఏంటి సార్? కర్మ స్వరూపం. ఏంటి కృతి అంటే ఏంటంటే మనము చేసినటువంటి పనికి మనం ఏం ఫలితం వస్తుంది, మనం ఏం చేసామో దానికి ఏ ఫలితం వస్తుంది, అది కృతి. వాళ్ళు ఒక కృతి కనిపెట్టారు అంటే ఇలా చేస్తే ఇది వస్తుంది అని చెప్పి కనిపెట్టారు అని మనం కృతి అని నేర్చుకుంటాం కదా. అదేవిధంగా కృతి అంటే ఏంటంటే భగవంతుడు అందరిలో కూడా ఆత్మస్వరూపుడై ఉన్నాడు కాబట్టి ఆయనకు తెలియనిది ఏముంది. మనం చేసినటువంటి ప్రతి ప్రయత్నానికి ఒక ఫలితం వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. కర్మఫలము అంటే ఏంటి? కర్మకి మంచి పని చేస్తే మంచి, చెడ్డ పని చేస్తే చెడు. వెంటనే వస్తుందా? వెంటనే రాదు. కానీ ఫలితం వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. ఏ జన్మలో వస్తుంది? ఈ జన్మలో వస్తుందా? ఈ జన్మలో వస్తుంది. ఒక్కొక్కసారి అధిక పాపం అధిక పుణ్యం ఇదే జన్మలో అని చెప్పేసి నిన్న కూడా తెలుసుకున్నాం కదా మనం. కాబట్టి ఈ జన్మలో కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ ఫలితం వచ్చి తీరుతుంది. లేట్ అవ్వచ్చు కానీ రావడం ఖాయం, రావడం ఖచ్చితం. కాబట్టి ఈ కర్మ స్వరూపుడే భగవంతుడు. భగవంతుడు ఏంటంటే అందరి లోపల ఆత్మస్వరూపుడై ఆయనే ఉన్నాడు కాబట్టి ఆయన ఈ కృతి అనే శబ్దం ద్వారా తెలియబడతాడు. అంటే మనం చేసినటువంటి కర్మ యొక్క స్వరూపమే భగవంతుడు. అటువంటి భగవంతుడు ఆత్మవాన్ అంటే ఇంగ్లీష్ లోపల చెప్పాలంటే ఈజ్ ఎ సెల్ఫ్ మేడ్ మ్యాన్. ఒక వ్యక్తి ఎవరి దగ్గర సహాయం తీసుకోకుండా చాలా కష్టపడి పైకి వచ్చాడు అనుకోండి, అతన్ని మనం ఇంగ్లీష్ లోపల ఏమంటాం? ఈజ్ ఎ సెల్ఫ్ మేడ్ మ్యాన్. తనంతట తనే కష్టపడి పైకి వచ్చాడు అని చెప్పి చెప్తాం కదా. ఎగ్జాక్ట్లీ ఆత్మవాన్ అంటే అదే. ఎవరికైనా ఆత్మవాన్ అర్థం కాకపోతే అడగండి ఒకసారి. ఆత్మవాన్ అంటే తన మహిమలో తానే నెలకొన్నాడు. అంటే ఈ ప్రపంచమంతా తనే సృష్టించి అందులో తనే ఉన్నాడు. ఆత్మవాన్ తనంతట తానే నిలకడగా ప్రతిష్టగా ఉన్నాడన్నమాట. ఈ ప్రపంచం మొత్తము తన మహిమలోనే తను ఉన్నాడు అని చెప్పేసి చెప్పడం. అంటే భగవంతుడికి ఇది చేయడానికి వేరే వాళ్ళు వీళ్ళు సహాయం చేయలేదు, ఆయనే చేసుకున్నాడు. ఈ ప్రపంచమంతా ఆయనే సృష్టించాడు. ఈ ప్రపంచంలో ఆయనే ఉన్నాడు. అందరి హృదయాల్లోనూ ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు, అందరి చేత కార్యాలు చేయిస్తున్నాడు. వారందరికీ కృతజ్ఞత అనేటటువంటి భావం ఉందా లేదో తెలుసుకుంటున్నాడు. వారందరి యొక్క అడుగులు సరిగా వెళ్తున్నాయా లేదా అని చెప్పేసి తెలుసుకుంటున్నాడు. క్రమ పద్ధతిలో ఈ ప్రపంచాన్నంతా చూసుకుంటున్నాడు. అందరిలోనూ ఆనంద స్వరూపుడుగా ఉన్నాడు. ఏ మూర్ఖపు పనుల వల్ల, దైత్యులు అంటే రాక్షసులు, అటువంటి మూర్ఖపు పనుల వల్ల దొరకనటువంటి వాడు. కేవలము కృతజ్ఞతతో మాత్రమే, పత్రం పుష్పం ఫలంతో ఎంతో మాత్రమే దొరికేటటువంటి వాడు పరమాత్మ అనేటటువంటి ఈ మొత్తం శ్లోకం యొక్క ఇంత పెద్ద అర్థం. ఆత్మవాన్ వరకు వస్తే ఇంత పెద్ద అర్థము. ఇంకొక రెండు నేమ్స్వి తీసుకుని ఈరోజు కాపుకుందాము. సురేష, సురులు అంటే మనం ఇది ఇంతకుముందు చూసుకున్నప్పుడు ఏమైంది, మనము ఇలాంటిదే వచ్చింది. అమర ప్రభు అవి వచ్చింది కదా. అక్కడ వచ్చినప్పుడు అక్కడికి ఇక్కడికి ఏమిటి తేడా? అది ఇది ఒకటే. ఇక్కడ కూడా సురులు దేవతలకి ప్రభువు, దేవదేవుడు అంటాడు. అంటే దేవదేవుడు అంటే ఏంటి? మనకు తెలిసినటువంటి దేవతల యొక్క దేవుడు ఆయనే. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆయన ముందు ఈ దేవుడు ఎవరు? ఇప్పుడు మనం తెలుసుకుంటున్న విష్ణు అనేటతను ఎవరంటే ఇతను పరబ్రహ్మ. కొన్నిసార్లు విష్ణుమూర్తిగా, కొన్నిసార్లు శివుడుగా, కొన్నిసార్లు అమ్మవారిగా, కొన్నిసార్లు స్కందుడుగా, కొన్నిసార్లు సూర్యుడుగా, ఇలా మొదటి దేవుడుగా వచ్చినటువంటి వ్యక్తి తనను తాను ప్రకటితం చేసుకున్నాడు. భగవంతుడు తనను తాను, ఒక్కసారి ఒక పాయింట్ చెప్తాను, కొద్దిగా జాగ్రత్తగా వినండి, అడగండి, ఓకేనా? మెల్లగా వినండి. ఏదైనా పనులు చేస్తున్న వాళ్ళు, టీవీ చూస్తున్న వాళ్ళు టీవీ ఆపేసి ఒక్క నిమిషం పెట్టి వినండి. భగవంతుడు ప్రకటితమైతే సృష్టి, భగవంతుడు వ్యక్తమైతే సృష్టి, భగవంతుడు అవ్యక్తమైతే నిరాకార రూపం ఉన్నటువంటి వాడు. భగవంతుడు అవ్యక్తమైతే నిరాకారుడు, భగవంతుడు వ్యక్తమైతే ఈ సృష్టి. ఇప్పుడు మీకు ఈ సృష్టి కనిపిస్తుందా? ఒక్కసారి చెప్పండి, సృష్టి కనిపిస్తుందా? అంటే భగవంతుడు ఉన్నాడు ఇక్కడ, భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పేసి లెక్క. కాబట్టి వీళ్ళందరికీ ప్రభువుగా భగవంతుడు ఉన్నాడు. లేకపోతే అవ్యక్తమైతే నిరాకారంలోకి వెళ్ళిపోతాడు భగవంతుడు. మీకు సృష్టి కనిపించలేదు అంటే భగవంతుడు నిరాకారుడు, సృష్టి కనిపిస్తోంది అంటే భగవంతుడు ఆకారుడు, సాకారుడు. ఒక్కసారి పాయింట్ అర్థం కాని వాళ్ళు అడుగుతారా ప్లీజ్? నేను మిమ్మల్ని ప్లీజ్ అనాల్సి వస్తుంది, చూడండి. కృతజ్ఞ పద్మనాభం మరో ప్రభుకు సురేష రెండు ఒకటే మీనింగ్ అని చెప్తున్నారు కొంతవరకు కానీ ఇంకొక మీనింగ్ కూడా ఉంది. ఫస్ట్ నేను ఇప్పుడు చెప్పింది మర కాదు, అక్కడ అమరులు. అక్కడ అమరులు అంటే వీళ్ళు మన ఎవరు,
వీళ్ళు మరణించని వాళ్ళు అంటే దేవతలు అని. ఇక్కడ కూడా మనకు అదే ఉన్నది, ఏముంది, సురులకు ప్రభువు అని. కానీ ఇంకొక మీనింగ్ కూడా ఉంది, తెలుసుకుంటాం మనం నెక్స్ట్. ఒక్క నిమిషం, ఇంకా ముందు ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ అర్థమైందా లేదా చెప్పండి ఎవరైనా. అంటే విశ్వం విష్ణు అనేటటువంటిది ఏదైతే ఉందో అది మనం మొదట్లో నేర్చుకున్నది. ఇక్కడ నేర్చుకున్నది వేరు. నేను ఏమంటున్నానంటే విశ్వం విష్ణు అంటే ప్రపంచమంతా వ్యాపించు, అది కాదు నేను అనేది. ఇక్కడ చెప్పేది ఏంటంటే మీకు సృష్టి కనిపిస్తుంది అంటే దేవుడు సాకారుడు, సృష్టి కనిపించడం లేదు అంటే భగవంతుడు నిరాకారుడు. ఫస్ట్ ఈ పాయింట్ అర్థమైందా లేదా చెప్పండి. దేవుడే సార్, ఆకారం దేవుడే, సృష్టి దేవుడే, నిరాకారం కూడా దేవుడే. అంటే భగవంతుడు రెండు రూపాలలోనూ కూడా ప్రకటితం అవుతున్నాడు. అటువంటి దేవుడు పుట్టించిన వాళ్ళే వివిధ దేవతలు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు, తన శరీరంలోంచి ఓం భూహ ఓం భోహ ఓం సోహ ఓం మహ ఓం జన ఓం తపహ ఓం సత్యం అని చెప్పేసి ఏదైతే మనం తెలుసుకుంటున్నామో 7 అతల సుతల వితల తలాతల రసాతల మహాతల పాతాళం అనేటటువంటి ఇవన్నీ తనలో ఉన్నటువంటి వాడే. ఈ లోకాలను సృష్టించి ఆ లోకాలలో ఉన్నటువంటి మనుషులను సృష్టించాడు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈయననే ప్రభువు అనేటటువంటి ఒక అర్థం. ఇంకోటి సురం అంటే ఏంటంటే ఆనందాన్ని కలిగించేది. సురాపానం అని అంటాం, తెలుసు కదా. సురాపానం అంటే దాన్ని వాడు ఏమంటాడు అదుర్సు సినిమాలో, రే ఏంట్రా దేవతలు ఏం చేస్తారా, వీడు బీర్ తీసుకురారా అంటాడు. అదేంటి గురువు గారు మనం తాగచ్చా అంటే, దేవతలు ఏం తాగుతారా అంటాడు. అంటే సురాపానం అంటాడు. దాన్నే అక్కడ సారా అంటారు, ఇక్కడ బీర్ అంటారు, తీసుకురా అంటాడు అని చెప్పేసి. జ్ఞాపకం పోతా మర్చిపోయారు, ఏం సినిమా అది, బ్రహ్మానంద. అదుర్సు చెప్పండి, అలాగా ధైర్యంగా చెప్పండి, ఏం పర్వాలే. సో అక్కడ ఏమవుతుంది, వాడు అంటాడు అనమాట, నువ్వు శాస్త్రాల్లో స్ట్రాంగ్ కానీ పురాణాల్లో వీక్ రాచారి అని చెప్పేసి అంటాడు కదా. సో ఇక్కడ సురము అంటే ఆనందాన్ని కలిగించేది, సురమోదము ఆనందాన్ని కలిగించేది, మనకు ఆమోదాన్ని కలిగించేది, సంతోషాన్ని కలిగించేది, శుభాలను కలిగించేది. ఈ శుభాలను కలిగించే దాంట్లో ఈశ్వరుడు ఆయన అని ఇక్కడ మీనింగ్. ఒకే పదం ఎప్పుడూ కూడా అది సేమ్ మీనింగ్ తోటి రిపీట్ అవ్వదు, కొంత తేడాతో రిపీట్ అవుతుంది. ఇక్కడ మనకు మీనింగ్ ఏంటంటే, అక్కడ అమర ప్రభు అయినప్పుడు ఇక్కడ సురేషుడు అంటే మీనింగ్ ఏంటంటే, ఇక్కడ పద్మనాభం సురేషం అని చెప్పేసి అంటాం. అక్కడ సురేషం అనకుండా అక్కడ అమర ప్రభు అన్నాడు, ఇక్కడ సురేషం అనే పదం ఇక్కడ తీసుకొచ్చాడు. అవునా, ఏమన్నాడు, అమృతం కూడా వస్తుంది. అంటే అమృతం లాంటి ఫలితాలను ఇచ్చేవాడు అని అర్థం. అమృతం లాంటి ఫలితంలో ఇచ్చేటటువంటి వాడు అంటే మనకు శుభాలని ఇచ్చేటటువంటి వాడు భగవంతుడు. తర్వాత శర్మ అంటే ఇది మనము 11వ అధ్యాయం భగవద్గీతలో తెలుసుకున్నాము. నేను శర్మని కోల్పోయాను అంటాడు అర్జునుడు, నాకు శర్మను ప్రసాదించు అంటాడు. అంటే ప్రశాంతతను నేను కోల్పోయాను ఓ భగవంతుడా, నాకు ప్రశాంతతను ఆనందాన్ని నువ్వు కలిగించు, నా లోపల ఉన్నటువంటి ఈ అలజడిని తగ్గించు. అలజడి ఉంటే శర్మ కాదు, అలజడి లేని వాళ్ళు శర్మ. అంటే అది బ్రాహ్మణ్ పేరు కాదు, అది ఎవరైనా పెట్టుకోవచ్చు. అది శర్మ అనేది ఏంటంటే అలజడ లేని పరమానంద స్వరూపము ఏదైతే ఉంటుందో దానిని శర్మ అంటారు. తర్వాత విశ్వరేతాహ అంటే విశ్వమంతా కూడా ఆయనే కారణము, ఆయన యొక్క ఆయన ఏమంటాడు, ఈ ప్రపంచం మొత్తానికి నేనే తండ్రిని. రేతస్సు ఆయనే. రేతస్సు అంటే ఏదైతే ఈ సృష్టికి బీజమో, ఏదైతే ఈ సృష్టికి కారణమో అది ఆయననే. దీన్ని ఇంకొద్దిగా మార్చినట్లయితే ప్రజాభవ అంటాడు. ప్రజలు భవ, ప్రజలు అంటే జనాలు, భవ అంటే ఉండడం, భవతి భవంతి తెలుసుకుంటాం కదా. ఆ భవ అనేటటువంటి పదం అంటే వీరందరి యొక్క ఉత్పత్తికి, ఈ ప్రపంచం యొక్క ఉత్పత్తికి కూడా కారణము. ముందేమో విశ్వరేతాహ, తర్వాత ప్రజాభవ అంటే విశ్వమంతా సృష్టికి ఆయనే కారణము, ఈ విశ్వంలో ఉన్న మనుషులకు కూడా ఆయనే కారణము. ఇప్పుడు మళ్ళీ మనం వెనక్కి వెళ్దాం. ఎందుకు వెనక్కి వెళ్ళాలి, ఇందాక మనము ఏమని తెలుసుకున్నాము, ఈ దేవత ముందు లోకాలను సృష్టించి ఆ లోకాలలో ఉన్న మనుషులను సృష్టించాడు అని చెప్పాను కదా. నేను ఇందాక చెప్పానా లేదా, ఒకసారి చెప్పండి అందరూ. అదే ఇది అంటే ఆయన ఏంటంటే ఈ ప్రపంచం మొత్తాన్ని సృష్టించినటువంటి వాడు, ఇందులో ఉన్నటువంటి జీవుల యొక్క ఉత్పత్తికి కూడా ఆయనే కారణము. సో ఇప్పుడు మీరు గుర్తుంచుకోండి, విష్ణు సహస్రనామం మొత్తము కూడా భగవంతుడి యొక్క లక్షణాలను వివిధ పద్ధతులలో మనకు అందజేస్తాయి. తర్వాత ఆయన జీవుల ఉత్పత్తులకి కూడా కారణము. అహహ అంటాడు. అహ అంటే అహోరాత్రులు అంటారు కదా, అహ అంటే పగల్ కాలము అని చెప్పి లెక్క అన్నమాట. ఓకే, మధ్య ఆహ్నము, ఆహ అని అక్కడ వచ్చింది. అహహ అంటే పగలు, పగటి కాలము, వెలుతురు ఉన్నటువంటి కాలము, ప్రకాశం ఉన్నటువంటి కాలము,
ఏ వెలుతురు అయితే స్వయం ప్రకాశమైందో అది అహహా. భగవంతుడు తేజస్వరూపుడు. తేజస్వరూపం వల్ల లాభం ఏమిటి? భగవంతుడు తెల్లగా ఉంటే ఏంటి, నల్లగా ఉంటే ఏంటి? ఆ తేజస్సు ద్వారా ఓ భగవంతుడు నాలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టు. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అని ఏదైతే మనం అంటామో ఆ విధంగా నా లోపల నువ్వు తేజస్సును తీసుకురావో భగవంతుడా అని చెప్పేసి చెప్పడం. ఆత్మ సుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. పరమ పవిత్రమైనటువంటి భగవంతుడి లక్షణాలను తెలుసుకుంటున్నాం. భగవంతుడి లక్షణాలను తెలుసుకోవడానికి కారణం ఏమిటి? ముందుగా ఏంటంటే ఎన్ని పేర్లు తెలుసుకుని ఎన్ని తీసుకుంటే అన్నిసార్లు మనం భగవంతుడి యొక్క లక్షణాలను గుర్తిస్తూ 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 అన్ని చోట్ల కూడా భగవంతుని చూడగలిగేటటువంటి స్థాయికి చేరుకుంటాం. ఎప్పుడైతే అన్ని చోట్ల భగవంతుని చూడగలిగే స్థాయికి మనం చేరుకుంటామో అప్పుడు ఈ వస్తువు నాది, ఆ వస్తువు నీది, వీడు చెడ్డవాడు, వాడు చెడ్డవాడు అనేటటువంటి భావనలు మనలోంచి వెళ్ళిపోతాయి. అంటే మనము పవిత్రపరచుకోవడానికి ఉపయోగపడేవి విష్ణు సహస్రనామాలు. మళ్ళీ ఒక్కసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకే మాటను 10 సార్లు చెప్తే ఏమవుతుంది? అది అబద్ధమైనా నిజమే అయిపోతుంది. అలాంటిది మనము పరమ పవిత్రమైనటువంటి సత్యాన్ని మాటిమాటికి అదే సత్యాన్ని తెలుసుకుంటున్నాం. అందుకే విష్ణు సహస్రనామం అంత గొప్పది. ఎందుకు లలితా సహస్రనామము, విష్ణు సహస్రనామము, భగవద్గీత లోపల 12-15 అధ్యాయాలు ఎందుకు గొప్పగా మాట్లాడుకుంటాం మనం ఎప్పుడూ కూడా? ఎందుకోసం అంటే వీటి ద్వారా మనము పవిత్రులుగా మార్చుకునేటటువంటి అవకాశం ఉంది. భగవంతుడి లక్షణాలను మనం ఎప్పుడూ చూస్తూ ఉండగా వినగా అన్ని చోట్ల కూడా భగవంతుని చూడగలిగేటటువంటి శక్తి మనకు వస్తుంది. ఎప్పుడైతే అన్నింటిలో మనం భగవంతుని చూడగలుగుతామో అప్పుడు చెడు పనులు చేసేది పోతుంది. మనకు గర్వం అనేటటువంటిది మనలోంచి వెళ్ళిపోతుంది. అనవసరమైనటువంటి అహంకారాలు మనలోంచి వెళ్ళిపోతాయి. చేసేటటువంటి తప్పులన్నీ కనుక ఎప్పుడైతే మనలోంచి వెళ్ళిపోతాయో అప్పుడు మనం పవిత్ర స్వరూపులుగా మారేటటువంటి అవకాశం ఉంది. అందుకోసమనే ఎంత వీలైతే అంత భగవంతుడి గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరము మనందరికీ ఉంది. ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. థ్యాంక్ యూ సార్, మంచి విషయాలు చెప్తున్నారు సార్. థ్యాంక్ యూ మ్యామ్. సార్ మొత్తం భగవంతుడే కదా సార్. సాకారమైన నిర్వికారమైన ప్రాణికోటి అయినా ఎంత మందిలో అయినా కానీ సాత్విక రాజస తామస గుణాల్లో కానీ గుణాలు ఆయన సృష్టించినవి, అవి వాడుకుని మనం పాడవుతున్నాం. ఇప్పుడు ఆయన సృష్టించినప్పుడు భగవంతుడి దగ్గర నేను అనుకోవడం ఒక చిన్న తప్పో మరి ఒప్పో లేకపోతే అలా జరగాల్సింది ఉందో నాకు తెలియదు. ఈ విషయం ఎవరూ చెప్పలేరు జవాబు. ఈ 3 గుణాలు కనుక క్రియేట్ చేయకపోతే అందరం హ్యాపీగా వాళ్ళమేమో అనిపిస్తుంది. ఐ డోంట్ నో. ఈ 3 గుణాల వల్ల ఏమైపోయిందంటే ఎవరెవరు వాడుకునే పద్ధతి మారిపోయి ఎక్కువ వాడుకున్న వాళ్ళు, సాత్విక గుణం ఎక్కువ వాడుకున్న వాళ్ళు దేవతలుగా మిగిలిపోతున్నారు. రాజస గుణం ఎక్కువగా వాడుకున్న వాళ్ళు రాక్షసులుగాను, తమస్సు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు జంతువులుగాను పశువులుగాను మారిపోతున్నారు. ఈ 3 కలుపుకున్నటువంటి మనిషి ఎటెల్లాలో తెలియక ఒకసారి రాక్షసుడుగాను, ఒకసారి దేవతగాను, ఒకసారి పశువుగాను మారిపోతున్నాము. సో కాబట్టి ఈ గుణాలు భగవంతుడు ఇచ్చిన వాటిని మనము వాడుకుంటున్నాం. కానీ భగవంతుడు ఇచ్చినటువంటి పర్పస్ వేరు. ఏంటంటే ఆయన సాత్విక రాఘవ్ గారు ఏదో మాట్లాడుతున్నారు, చెప్పండి. సారీ. నమస్తే సార్, చెప్పండి. మీ ఉపన్యాసం నాకు చాలా బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. నాకు ఇదే మొదటిసారి వినడము. ఓకే ఓకే. దయచేసి నాకు 1 శ్లోకం నుంచి మీ ఆడియో ఉంటే నాకు దయచేసి పెట్టగలరు వీడియో. ఇదే గ్రూప్ లో పెడతానండి. ఇప్పుడు మీరున్న గ్రూప్ లోనే పెడతాను, అక్కడి నుంచి తీసుకోండి. జై శ్రీ. తప్పకుండా సార్. తర్వాత మరొకటి చెప్పండి. నాకు ఇప్పుడు మీ ఉదాహరణలు నా బుర్రకు బాగా అంటుకున్నాయి. ఈ రాత్రి వల్ల నేను నిద్ర పట్టకుండా చేస్తాను. అది ఐఎమ్ షూర్. ఎందుకంటే నాలో నెగటివ్స్ చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి కళ్ళి నీళ్ళు కూడా వస్తున్నాయి. ఒక్క మాట చెప్పనా రాఘవ్ గారు? 3 గుణాల గురించి మీరు నాకు చెప్పారు. 3 గుణాల గురించి చెప్పారు. వాటికి కొన్ని ఉదాహరణలు చెప్పి ఎప్పుడు ఎవరు ఎలా వాడాలి అది కొంత వివరంగా చెప్తే బాగుంటుంది నా అభిప్రాయం. తప్పకుండా. అయితే ఇప్పుడు సాత్విక రాజసిక తామసిక గుణాల గురించి వచ్చాయి కాబట్టి వాటి వివరణ అందరూ కూడా వినండి, ఎవరు వెళ్ళిపోకండి. మన టైం అయిపోయింది కానీ ఇది కొద్దిగా ఇంపార్టెంట్, అందరూ జాగ్రత్తగా వినండి. ముందుగా రాఘవ గారు ఒక మాట చెప్పాలి. ఈ రోజు నుంచి భగవంతుడి గురించి తప్ప మీరు కానీ ఇంకెవరు కానీ ఏడవకూడదు.
ఓకే, ఏడుస్తే ఏంటంటే అయ్యో భగవంతుడా నీ గురించి తెలుసుకోలేకపోతున్నాం అనే విషయం తప్ప ఏడవకూడదు. ఏడ్చే వాళ్ళు భగవంతుడికి దూరం అవుతారు. ఎప్పుడైతే మనము ఈ ప్రాపంచిక విషయాల్లో బాధపడతామో అప్పుడు దేవుడు దూరం అవుతాడని గుర్తుంచుకోండి. భగవంతుడు చెప్పింది ఏంటి? ధైర్యంగా ఉండాలి, ఏడవకుండా ఉండాలి అని ఎన్నోసార్లు చెప్పాడు. ఎవరు ఏడ్చినా, మళ్ళొకసారి చెప్తున్నా, ఇది రాఘవ గారికి కాదు, గ్రూప్లో ఉన్న అందరికీ చెప్తున్నాను. ఇన్ని రోజులుగా వింటున్నారు, 5-6 ఏళ్ళుగా మన ప్రవచనాలు వింటున్నారు. ఒకే మాట మాటి మాటికి చెప్తున్నా, ఏడవకండి మొర్రో మీకు దండం పెడతా అని చెప్తున్నా. అయినా కూడా మాకు లేదు సార్, మాకు ఏడుపులు ఇష్టం, పెడబొబ్బలు ఇష్టం అంటే ఇక ఏం చెప్తా నేను? ఎన్నిసార్లు చెప్తా? ఏడవద్దు, బాధపడవద్దు. ఎప్పుడు బాధపడాలి? టాప్ 1%లో ఉన్న మీరే గనక బాధపడితే ఇంకా మిగతా 99% మంది సంగతి ఏంటి? ఈ టాప్ 1%లో ఉన్న వాళ్ళు మాత్రమే సమాజాన్ని మార్చాలి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మార్చాలి. కాబట్టి టాప్ 1%లో ఉన్న ఎవరు కూడా బాధపడవలసిన అవసరం లేదు. మొదటిది. రెండవది, రాఘవ్ గారు సాత్విక రాజసిక తామసిక గుణాలు మనకు ఎందుకు అవసరం అనేది తెలుసుకుందాం. సాత్విక, ఇది ఎలాగో మనము భగవద్గీతలో మళ్ళీ వచ్చే 2 వారాల తర్వాత వస్తుంది మనకు 14వ అధ్యాయం లోపల ఇంకా వివరంగా తెలుసుకుంటాం. గుణత్రయ విభాగ యోగం లోపల తెలుసుకుంటాం. సాత్విక గుణం ఏదైతే ఉంటుందో అది మనకు ప్రశాంతతను, నిర్మలత్వాన్ని చేకూరుస్తుంది. నేను ఇప్పుడు ఇలా ప్రశాంతంగా మాట్లాడుతున్నాను కదా, నా లోపల సాత్విక గుణం ఉంది. ఎవడన్నా వచ్చి పొగిడాడు, అలా పొగడగా ఏమైందంటే నా లోపల ఈ ప్రశాంతత పోయింది. నేను గురువుని, మీరంతా శిష్యులు, నేను పైన కూర్చుంటాను, మీరు కింద కూర్చోండి, నేను వస్తే మీరందరూ నిలబడండి. ఎవడైనా నా మాట వినకపోతే నేను గురువుని, నా మాట ఎందుకు వినడు? గురువులకి సంస్కారం లేదా నీకు? అయిపోయింది. నా పిల్లలు, నా వాళ్ళు, వీళ్ళందరూ నా గ్రూపు, ఎవరైతే నన్ను భజనలు చేస్తూ ఉంటారో వీళ్ళందరూ నా పక్కన కూర్చుంటారు. వీళ్ళ గురించి నేను సంతోషంగా ఇష్టపడడం వలని, నన్ను నచ్చని వాళ్ళకి, నాకు గౌరవం ఇవ్వని వాళ్ళని నేను ద్వేషిస్తూ ఉంటాను. రాగము, ద్వేషము, దీన్ని రాజసం అంటారు. అయితే రాజసం మంచిది కాదా? మంచిది. రాజసం అనేది యాక్టివిటీ ఇన్ యువర్ లైఫ్. మనము ప్రతి పని చేయడానికి సంకల్ప వికల్పాల ద్వారా మనం ఏవైతే పనులు చేస్తుంటామో ఆ పనులన్నీ రాజస గుణం ద్వారా జరుగుతాయి. మంచిగా రాజసాన్ని వాడుకుంటే ఇంట్లో అన్ని పనులు చేయడము, ఆఫీస్కి వెళ్ళి చక్కగా పనులు చేయడము, ఇలా చేయడము. కానీ దాన్ని చెడ్డగా వాడుకుంటే అహంకారము, రాగము, ద్వేషము అనేటటువంటి రాజసిక గుణాలు. నెక్స్ట్ సాత్విక గుణంది ఇంకో కొద్దిగా చెప్పుకుందాం. సాత్విక గుణం అంటే మనలో నిర్మలత్వం, ప్రశాంతత ఉండడం. మనకు ఈ ప్రశాంత చిత్తం కూడా బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళాలనిపించదు. ఈ ప్రశాంత తత్వంలోంచి మనకు వెళ్ళాలనిపించకపోవడం వల్ల ఏమవుతుంది? సాత్విక గుణం కంటే కూడా గొప్పదైనటువంటిది భగవంతుడి తత్వం. సాత్విక గుణంలో ఆగిపోతాం, అక్కడి నుంచి ఎదగం. కాబట్టి సాత్విక గుణం ఒక రకంగా చాలా మంచిది, నిర్మలత్వం, ప్రశాంతత్వం అన్నిటికీ మంచిది. కానీ ఏమవుతుందంటే అది భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ఆపుతుంది. ఎందుకోసం అంటే మనకి ఇలా సాత్వికంగా బాగుంది, అందరూ ఇంటికి వస్తున్నారు, మర్యాద చేస్తున్నారు, అందరితోటి నేను ప్రేమగా మాట్లాడుతున్నాను, మీరు ప్రేమగా మాట్లాడుతున్నారు, నాకు ఈ మంచి పరిస్థితి నుంచి వెళ్ళబుద్ధి కాదు. కానీ జీవితంలో ఒడిదుడుకులకి మనం సిద్ధపడాలి కదా. కానీ ఎప్పుడు ఇలాగే ఉండాలంటే ఎలాగా? చాలామంది ఏమనుకుంటారు, ఇలా ఎదుగుతూ ఉంటారు జీవితంలో. 40 ఏళ్ళు వచ్చేసరికి కాస్త ఒక మంచి స్టేజ్కి వస్తారు, ఆరోగ్యం బాగుంటుంది, సమాజంలో చక్కటి గుర్తింపు వస్తుంది, అన్నీ బాగుంటాయి. ఆ స్టేజ్ లోపల అందరూ మెచ్చుకుంటూ ఉంటారు, డబ్బు బాగుంటుంది, కార్లు కొనుక్కుంటాము, అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు. ఇదంతా వచ్చిన తర్వాత తెల్ల వెంట్రుకలు వస్తాయి, మెల్లగా జీవితం ఇలా డౌన్ అవుతూ ఉంటుంది. ఇది ఒప్పుకోవడానికి ఇష్టపడం మనం. అందుకే చూస్తే చాలామంది 40 ఏళ్ళ తర్వాత కూడా వాళ్ళకి వైరాగ్యం రాదు, 50 ఏళ్ళ తర్వాత కూడా వైరాగ్యం రాదు, 60 ఏళ్ళ తర్వాత కూడా వైరాగ్యం రాదు. దీనికి రాకపోవడానికి కారణం ఏంటంటే, సాత్విక లక్షణంలో మనకి ఏదైతే నిర్మలతత్వమో, ఆనందతత్వమో మిగిలిందో దాన్ని వదలాలనిపించదు మనకు. అది. ఇక మూడవది తమస్సు. తమస్సు అంటే అంధకారం, చీకటి, అజ్ఞానం. అయితే దాంతో మంచి ఉందా? ఉంది. ఆ తమస్సు లేకపోతే నిద్ర రాదు. బద్ధకంగా కూర్చొని జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, నిన్న నేను ఆఫీస్కి వెళ్ళాలా, మంచిగా పడుకుని టీవీ చూస్తూ మంచిగా నిద్రపోయాను. సో తమస్సు లేకపోతే నేను అలా అంత హ్యాపీగా ఉండలేను. కాబట్టి తమస్సు మంచిది. కానీ తమస్సు వల్ల ఏమవుతుంది? రోజు అలాగే పడుకుంటే పనులు ఎవరు చేస్తారు? పైసలు ఎవరు తీసుకొస్తారు? సో కాబట్టి తమస్సు, అలసత్వం వల్ల మన జీవితం అంతా పాడైపోతుంది. తర్వాత దానివల్ల అజ్ఞానం వస్తుంది, ఏ పని చేయబుద్ధి కాదు. ఇలాగా మనకేమవుతుందంటే తామస గుణం అనేటటువంటిది మనకు చెడు చేరుస్తుంది. అంటే సాత్విక, రాజసిక, తామసిక గుణాలు ప్రతి ఒక్కరిలో ఉండాలి. కానీ మోతాదు మించి ఉన్నట్లయితే ఏమవుతుందంటే
3 కూడా అపకారమే చేస్తాయి. ఇంకెవరికైనా ఏమన్నా ప్రశ్న ఉంటే అడగండి. లాస్ట్గా అయిపోయింది ఇవాళ. ధన్యవాదాలు సార్. అయ్యో పర్వాలేదండి, నో ప్రాబ్లం. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ ఇంకెవరికైనా లాస్ట్ క్వశ్చన్ ఉంటే అడగండి. అద్భుతమైనవి తెలుసుకుంటున్నారు అందరూ కూడా. చక్కగా ఇవన్నీ మననం చేసుకుంటూ పడుకోండి. హ్యాపీగా ఎంత ఆనందంగా ఉంటారో చూడండి. ఎప్పుడూ ఆనందంగా ఉండండి. ఎప్పుడైనా బాధ రాగానే వెంటనే మన ప్రవచనాలు గుర్తు తెచ్చుకోండి. అబ్బో ఏడుస్తే దేవుడు దూరం అయిపోతాడు, దేవుడిని దూరం చేసుకునే పరిస్థితిలో లేను. మీకు ఆ అష్టలక్ష్ముల కథ ఎన్నోసార్లు చెప్పాను. ఇంకొకసారి చెప్పి ఈరోజు ముగించుకుందాం. వాడు ఆ వ్యక్తి దగ్గర నువ్వు ఎప్పుడు నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పి సంతాన లక్ష్యం వెళ్ళిపోతుంది. నువ్వు ధనాన్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేస్తున్నావు అని ధనలక్ష్యం వెళ్ళిపోతుంది. ధాన్యాన్ని పట్టించుకోవట్లేదని ధాన్య లక్ష్యం వెళ్ళిపోతుంది. ఇలా ఒక పాడి పంటలు పట్టించుకోవట్లేదని చెప్పేసి ఆది లక్ష్యం వెళ్ళిపోతుంది. ఇలా అందరూ వెళ్ళిపోతూ ఉంటారు ఇంట్లోంచి. అందరినీ ఆపాలని ట్రై చేస్తారు కానీ వాళ్ళందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత చివరికి ధైర్యలక్ష్మి వెళ్ళిపోదాం అని అంటుంది. అప్పుడు ఆమెను పట్టుకుని, అమ్మ నువ్వు మాత్రం వెళ్ళొద్దు, ఎందుకంటే నీ వల్ల నీ ధైర్యంతో నేను వాళ్ళందరూ వెళ్ళిపోయినా పర్వాలేదు అనుకున్నాను. ధైర్యం కోల్పోతే నేను అన్నీ కోల్పోతానమ్మా, నువ్వు మాత్రం నాతోటే ఉండాలి తల్లి అని చెప్పి ధైర్యలక్ష్మి కాలు గట్టిగా పట్టుకుంటాడు. ధైర్యలక్ష్మి ఏం చేయాలో తెలియక ఉండిపోతుంది. ఇంకా ఇతడి ప్రేమకు బానిసయి ఆమె ఉండిపోతుంది. ఈ మిగిలిపోయిన 7 లక్ష్ములు వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళకి అన్నీ ఉన్నాయి కానీ ధైర్యం లేదు. వాళ్ళకి భయం వేస్తుంది. ఏం చేయాలో తెలియక వాళ్ళందరూ మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. ధైర్యలక్ష్మి ఉన్న దగ్గరికే వెళ్ళిపోతాం మనం అందరము. చాలా భయంకరంగా ఉంది ఇది మనకు. ధైర్యలక్ష్మి కనుక మనతో లేకపోతే మనం ఉండలేము అని వాళ్ళందరూ వెనక్కి వస్తారు. కాబట్టి ఎక్కడ ధైర్యం ఉంటుందో అక్కడ అష్టలక్ష్ములు మీతోటే ఉంటారు. అష్టలక్ష్ములు అంటే మరేది కాదు, ఆనందమయమైనటువంటి జీవితం ఉంటుంది. ధైర్యం ఎప్పుడూ వదలకండి. ఇది శ్రీనివాస్ చెప్పడం లేదు, శ్రీనివాస్కి ఏం తెలియదు, శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి నేను కొంత చేసిన చిరు ప్రయత్నం, కానీ చెప్పింది శ్రీకృష్ణ భగవానుడు. జై శ్రీకృష్ణ. ధైర్య సాహసే లక్ష్మీయే అంటారు కదా సార్, అందుకే ధైర్య సాహసే లక్ష్మీయే. గర్వం పెరిగిపోతున్నప్పుడు అలా కొన్ని కొన్ని సందర్భాల్లో మనకే అర్థమవుతుంది కదా సార్, అర్థమైంది. మనకి ఈ లక్షణం ఎక్కువైపోతుంది. Definitely గా మనం yes. Yes, correct. అది చూసుకుంటూ మనల్ని మనం చెక్ చేసుకుంటూ తామస గుణం తగ్గించుకుంటూ రాజస గుణం తగ్గించుకుంటూ సాత్విక గుణం పెంచుకోవడానికి ట్రై చేయాలి. అంతే మెల్లమెల్లగా. ఇదేంటంటే మనం కొన్ని రోజులు యూ హ్యావ్ టు కీప్ ట్రాక్ ఆఫ్ దెమ్. లేటర్ యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్, ఎందుకంటే ఇట్ విల్ ఆటోమేటికల్లీ హ్యాపెన్. ఏదైనా కూడా అభ్యాసం. ఇప్పుడు కార్ నడిపించేటప్పుడు నేను బ్రేక్ ఎక్కడుంది, యాక్సిలరేటర్ ఎక్కడుంది, క్లచ్ ఎక్కడుంది అని వెతకను. ఫస్ట్ 10 రోజులే వెతుకుతారు, తర్వాత అన్నీ ఆటోమేటిక్గా పడిపోతాయి. రిఫ్లెక్సెస్, అసంకల్పిత చర్యలు. ఆ రిఫ్లెక్సెస్ మనకు ఆధ్యాత్మిక రంగంలో కూడా రావాలి. ఉదాహరణకి నేను ఇలా వాటర్ పడతాను కదా, నాకు ఈ వాటర్ పడుతున్నప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ వాటర్ నిండినంతసేపు నాకు ఆ వాటర్ పట్టడం అనేటటువంటిది నాకు బద్ధకం. అయితే వాటర్ మా ఇంట్లో అన్ని బాటిల్స్లో నేనే పడతాను. నాకు బోరింగ్ జాబు, కానీ చెయ్యకపోతేనేమో ముట్టికాయలు పడతాయి. సో మరి ఏం చేయాలి, నీళ్ళు పట్టాలి. ఆ నీళ్ళు పట్టినంతసేపు నేను ఏం చేస్తానంటే రామ రామ కృష్ణ కృష్ణ ఏదో నాకు తోచిన సర్వచైతన్య రూపాంతం ఏదో ఒకటి చదువుకుంటాను ఎప్పుడు. ఎందుకంటే అలా చదివితే ఏమవుతుందంటే నాకు ఇది వెయిట్ చేస్తున్న అది ఉండదన్నమాట. ఇప్పుడు గమ్మతైన విషయం ఏంటంటే ఎప్పుడైనా ఆఫీస్ లోపల వాటర్ పట్టుకుంటా కదా, అప్పుడు కూడా నాకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, ఏదన్నా కూడా మనం ఒక అలవాటుగా చేసుకున్నట్లయితే అది మనతో పాటు జీవితం అంతా కూడా ఉండిపోతుంది. జై శ్రీకృష్ణ. ఇంకేమి ప్రశ్నలు లేకపోతే ఈరోజు ముగించుకుందాం. రేపు సంపూర్ణ మహాభారతాన్ని మళ్ళీ మనము తెలుసుకుందాము. తర్వాత అందరికీ తెలిసిన గురుగారు ఇక్కడ మరి ఇక్కడ ఒక ప్రశ్న ఉంది, మనం అడగచ్చా? టైం అయిపోయింది కదా. సరే అడగండి. చిన్న అంటే ప్రశ్న. ఇప్పుడు రాజసం తామసం ఇది మనం తగ్గించుకోవాలన్నారు కదా మీరు. ఇప్పుడు తగ్గించుకోవాలంటే మన ప్రయత్న పూర్వకంగా ఎంత చేయగలుగుతామో అది మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మనల్ని ద్వేషిస్తున్నారు అనుకోండి, సరే వాళ్ళని ద్వేషిస్తే పురాలి, వాళ్ళ మీద మన నిందలు వేసారు అనుకోండి, మనం వాళ్ళతో దెబ్బలాడక్కర్లే కదా. వాళ్ళకి మనం దూరంగా ఉంటే సరిపోతుంది కదా. సరిపోతుంది. చాలా మంచి పద్ధతి అది. దూరంగా ఉండడం అనేది చాలా మంచి పద్ధతి. వాళ్ళ దూరంగా ఉంటే మళ్ళీ అంటే మన ఒక గిరి చేస్తున్న గిరిగా మనం ఉండిపోతే ఇంకా వాళ్ళ మన దగ్గర రారు. కరెక్ట్. అలా మనకు వాళ్ళని అనవో లేక్కర్లేదు, మాచాదోషం చేసుకోక్కర్లేదు. కరెక్ట్. మనం గెలిచిన తిగా కూడా ఉంటా అంటే మెంటల్ సాటిస్ఫాక్షన్ మనకు కూడా ఒక
సాటిస్ఫాక్షన్ ఉండాలి అంటే ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ కదా మనందరం. కరెక్ట్ కరెక్ట్ సో అది అందులో దోషము ఉండదు. మనకు అవతల వాళ్ళని తిట్టే మనకి ఆ పాపం కూడా మనకు తగలదు. అంటే ఇలా చేస్తే మంచిదే కదా. అది అలాగే చెయ్యాలి. నేను ఎప్పుడు చెప్తున్నది సంఘ వివర్జితకి అదే ఉదాహరణ ఇస్తాను. ఏంటంటే నచ్చని విషయాలు వచ్చినప్పుడు వీలైనంత వరకు తప్పించుకోండి. ఎందుకోసం అంటే ఆర్గ్యుమెంట్ చేసి గెలుద్దాము అని అనుకోవడం ఎప్పుడు కూడా అది అసంభవం. జనరల్గా ఏమవుతుందంటే మన ఆర్గ్యుమెంట్ ఎవరు వింటారు అంటే మన సబార్డినేట్స్ వింటారు, లేదా మనతో అవసరం ఉన్న వాళ్ళు వింటారు. కానీ మనం చెప్పిన మాటలో లాజిక్ గుర్తించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి వీలైనంత వరకు అటువంటి పరిస్థితులకు, అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండగలిగితే మనస్సు ప్రశాంతంగా ఉండగలుగుతుంది. కరెక్ట్, మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. దూరంగా ఉంటూ సార్ ఐ హావ్ వన్ పాయింట్ హియర్ సార్. సార్ ఒక్క పాయింట్ దీని మీదే, మనము వాళ్ళని దూరం పెడతాం, మంచిదే, వాళ్ళకి దూరంగా ఉంటాం, కానీ యాక్చువల్లీ ఓన్లీ ఫిజికల్ గా దూరం పెడతాం, మెంటలీ ఇట్ విల్ స్టిల్ కీప్ లింగరింగ్. దట్ ఈస్ ద వర్స్ట్ సిచ్యువేషన్ కదా సార్. అది అసలు జరగకూడదు. అందుకోసమే ఏమవుతుందంటే సేమ్ అదే చెప్తున్నాను సార్. ఈలోపు మేడం అది చెప్పారు, సేమ్ అదే అడుగుతున్నాను. మనసులో అంటే ఫిజికల్ గా దూరం పెట్టడం వల్ల 50% అంటే 50% కొంచెం సేవ్ అవుతాం. బట్ ఆ ట్రిగర్ అన్నది ఉంటుంది. కానీ అది వచ్చినప్పుడు మనం ఏమనుకోవాలి, సంపర్కం లేనప్పుడు ఇంకా మనం ఆటోమేటిక్ గా కొన్నాళ్ళకి తగ్గిపోతుంది, మర్చిపోతాం. కొన్నాళ్ళు ఉంటుంది అది ఉండదని నేను అనను. ఆ సమయాన్ని తగ్గించుకోవాలి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అండ్ అది కరెక్టే. కానీ మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, అందుకే సమాజం పైన మనకు వైరాగ్యం ఎందుకు ఉండాలి అంటే, చెడ్డవాళ్ళకు దూరంగా ఉండడం అనే కాదు. భగవంతుడు ఏమన్నాడు, వివిక్త దేశ సేవిత్వం అన్నాడు. అంటే మన దగ్గర వాళ్ళకు కూడా దూరంగా ఉండమన్నాడు. ఇప్పుడు పూర్వకాలం లోపల రాజులకి వాళ్ళ పిల్లలంటే కోపం ఉండి దూరంగా వెళ్ళేవాళ్ళ కాదు కదా, మంచి వాళ్ళకు కూడా దూరం వెళ్ళిపోయేవాళ్ళు. సో ఆ స్టేజ్కి రావాలి అంటే అందరికీ దూరం కలిగేటటువంటి స్టేజ్కి వెళ్ళాలి. అంటే సమాజంలో ఏది నాకు అవసరం లేదు అనేటటువంటి స్థాయికి వెళ్ళాలి. జనరల్లీ 50 ఏళ్ళ తర్వాత వానప్రస్థం తీసుకోలేదు అంటే మనకు ఖచ్చితంగా జీవితంలో మనకు బాధలు కొనసాగుతూనే ఉంటాయి. ఎందుకంటే మనము 50 ఏళ్ళ తర్వాత ఇఫ్ యు ఆర్ నాట్ డిటాచ్డ్, ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు ప్రాక్టీస్ ఇట్ లేటర్. సో అందుకోసం అనేది మొదటి నుంచి ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. 50 నుంచి 55 మధ్యలో కనుక ప్రాక్టీస్ చేయగలిగితే మనం ఇంకా చాలా ప్రశాంతంగా ఉండగలుగుతాం. కాకపోతే ఏమవుతుందంటే మనకు ఉద్యోగము, సమాజంలో గుర్తింపు, ఇవన్నీ ఏవైతే 40 ఏళ్ళకి వస్తాయో ఆ 40 ఏళ్ళ దాన్ని జీవితం అంతా కంటిన్యూ చేయాలి అనుకుంటాం. 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన వాళ్ళకు కూడా ఇంకా సమాజంతో ఏదో సంబంధం ఉంది, సమాజంలో వీళ్ళేమనుకుంటారు, సమాజంలో ఏమనుకుంటారు. రాత్రి పడుకున్న వాళ్ళలో 3 లక్షల మంది ప్రతిరోజు చనిపోతున్నారు కదా, పొద్దున ఉండడం లేదు. రాత్రి అంటే మనం ఉంటామా రేపు పొద్దుటికి? ఇప్పుడు నాకు 54 ఏళ్ళు, నాకేమీ నమ్మకం లేదు రేపు పొద్దున్న ఉంటానని ఏం నమ్మకం లేదు, నాకు గ్యారంటీ కూడా లేదు. సో నేను ఏమంటున్నానంటే, అలాంటప్పుడు ఎందుకు మనం ఆ హోప్ పెట్టుకుంటున్నాం? ఈ రోజే చివరి రోజు అయినట్లయితే మనం జీవితంలో ఎలా ఉంటాం ఒకసారి ఆలోచించండి. సో కాబట్టి అలా అనుకుని ఉండండి. పిల్లలు కాదు, భార్య కాదు, ఎవరు మనతో రారు. అందుకే మనకు పెళ్లి సమయంలో కూడా ఏమంటారు, ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి అంటారు. కానీ మోక్షేచ నాతిచరామి అనరు. ధర్మేచ అర్థేచ కామేచ ఈ మూడింటికి మాత్రమే మన ఇద్దరము కలిసి తిరుగుతాము. మోక్షానికి ఎవరి దారి వాడిదే. సో కాబట్టి ఏంటంటే మనము ఇండివిజువల్ సోర్స్. పుట్టేటప్పుడు ఒంటరిగానే వచ్చాము, పోయేటప్పుడు ఒంటరిగానే పోవాలి. చేయాల్సిన జర్నీ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ జర్నీ, హైలీ క్రిటికల్ జర్నీ, దారుణమైనటువంటిది. వాడు అంటాడు కదా, నా గాడి హై నా గోరా హై వహా పేదల్ హీ జానా హై సజన్ రే झूठ मत बोलो खुदा के पास जाना है न गाड़ी है न घोड़ा है वहाँ पैदल ही जाना है. ఆ పాట కానీ నేను ఎప్పుడు మీకు వినిపించేటటువంటిది ఆ పాట ఉంది, చెల్లకేలా పాట. చెల్లకేలా 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 తెర మేలా పీచే చూట రాహి చెల్లకేలా. ఒక్కడివే వెళ్ళు. ఎందుకు వెళ్ళాలి ఒక్కడివే అంటే, అయింది నిన్ను ఊరేగించడానికి ఆల్రెడీ రెడీ అయ్యారు, 4 రెడీ అయ్యారు, నిన్ను లేపడానికి 4 సిద్ధపడ్డారు, రెడీగా ఉన్నారు వాళ్ళు. నువ్వు ఒంటరిగా ప్రయాణాన్ని అలవాటు చేసుకో. ఉంది, నువ్వు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నావు. అది రేపే రావచ్చు, 10 రోజుల తర్వాత రావచ్చు, కానీ వెయిటింగ్ లిస్ట్లో అయితే ఉన్నావు నువ్వు. కాబట్టి వెనకాల 4 నీ మేళా స్టార్ట్ అయింది, ఆల్రెడీ ఊరేగింపు ప్రారంభమైంది. ఇవాళ ఒంటరిగా కదలడం అనేది అలవాటు చేసుకో. అద్భుతమైనటువంటి హిందూ ధర్మ తత్వాన్ని మనం పాటించకపోతే లాభం ఏంటి? వేదాల్లో ఇదే విషయాన్ని తెలుసుకున్నాం మనము.
అన్ని చోట్ల ఇదే విషయాన్ని తెలుసుకుంటున్నాం కదా. ఎంతసేపు కూడా ఇక్కడ ఉండి ఏదో సాధిస్తాను, నేనేదో చేస్తాను అంటారు, కానీ ఇదంతా అశాశ్వతం. ఇది శాశ్వతం కాదు. రేపు మనం చనిపోయిన తర్వాత ఏమవుతుంది? ఇదంతా వీళ్ళని పట్టుకెళ్తామా? ఇప్పుడు మా నాన్నగారు లేరు, ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో నేను ఏం చెప్పగలను? 15 ఏళ్ళు అయింది మా నాన్నగారు మమ్మల్ని వదిలేసి. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో నాకు తెలుసా? కనీసం ఆయన ఇప్పుడు నా పక్కకు వస్తే నేను ఆయనను గుర్తుపట్టగలను. కాబట్టి ఈ బంధాలు ఇవన్నీ కూడా అశాశ్వతం. భగవంతుడు ఒక్కడే శాశ్వతం. అది ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. అందుకే విష్ణు సహస్రనామం 1000 నామాలు అయిపోయే లోపల మీకు భగవంతుడి తత్వాన్ని బాగా గుద్దుకోండి ఇక్కడ, అంతే, ఇంకేం లేదు. అందుకే ఇంత మెల్లగా చెప్పడానికి కారణం 10 పేర్లు కూడా చెప్పుకోలేకపోతున్నాం ప్రతి ఉపన్యాసంలో. ఇవాళ లక్కీగా ఏంటంటే ఇంతకుముందు 2 గంటలు చెప్పుకుని 10 పేర్లు చెప్పుకునే వాళ్ళము. ఈ మధ్య మనం టైం రిస్ట్రిక్షన్ చేస్తున్నాం కాబట్టి కనీసం గంట, అరగంట అని గంటలో కంప్లీట్ చేసుకుంటున్నాం. అట్లీస్ట్ చేసుకుని 10 పేర్లు చెప్పుకుంటున్నాం. సో ఐ థింక్ వీఆర్ వెల్ అహెడ్ ఆఫ్ అవర్ స్కెడ్యూల్. ఓకేనా? ధన్యవాదాలు సార్. ఓకే, అందరికీ కూడా చక్కగా ప్రశాంతంగా పడుకోండి అందరూ హ్యాపీగా. అండ్ ఎట్టి పరిస్థితులలో కూడా ఏ విషయానికి బాధపడకండి. ఎవడేం చేస్తాడు మిమ్మల్ని? ఎవ్వడేం చేయలేడు. దేవుడు ఉంటే మీతోని దేవుడు ఉన్నాడు, మీ లోపల దేవుడు ఉన్నాడు. ఎవ్వరేం చేయలేరు మిమ్మల్ని అని గుర్తుంచుకోండి. ఎప్పుడూ ఆనందంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. మీరు ధైర్యంగా ఉంటే ప్రపంచంలో ప్రతి వస్తువు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. నన్ను నమ్మండి. నన్నంటే శ్రీనివాసుని నమ్మండి, ఫస్ట్ దేవుణ్ణి నమ్మండి. ఇప్పుడు నేను చెప్పిన మాట మాత్రం నమ్మండి. అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ధైర్యంగా ఉన్న వ్యక్తికి ఎప్పుడూ కూడా భగవంతుడు దూరం కాడు. ఓకేనా? అందరూ కూడా భగవంతుడి పైన నమ్మకాన్ని పెంచుకుంటారని, ఆ నమ్మకంతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారని, భగవంతుడి తత్వాన్ని వీలైనంతగా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు సంపూర్ణ మహాభారతంతో. జై శ్రీకృష్ణ. అందరికీ శుభరాత్రి. హరే కృష్ణ సార్. జయ శ్రీకృష్ణ సార్. జయ శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. ధన్యవాదాలు సార్. ఇది ధన్యవాదాలు. వీడియో పెడతారా సార్? పెడతానమ్మా. వీడియో పెడతారా ఇదే గ్రూప్లో ఒక గంటలో వస్తుంది. ఇదే గ్రూప్లో ఒక ఓకే, గంట. థ్యాంక్ యూ సార్. జై శ్రీరామ్. ఓకే. నేను వెళ్ళకపోయినా సార్ ఇవాళ బయటకు మన అడగకుండా వెంటనే పెట్టేస్తుంటారు సార్. మనం అడిగే ఛాన్స్ ఇవ్వరు సార్, వెంటనే పెట్టేస్తాం. కాదండి, స్పీచ్ అది బాగుంటుంది, అందుకని బయటకు వెళ్ళవలసి వచ్చిందండి ఇవాళ, అందుకని వెళ్ళాను ఇవాళ. జై శ్రీకృష్ణ. ఓకే, ఓకే, పెట్టాను సార్. బాయ్. జై శ్రీకృష్ణ. శుభరాత్రి.